पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्. सर्वेभ्यो नमो नमः. स्वागतम. नमस्कार महोदय. नमस्ते. नमस्ते. प्रथमं प्रार्थनां कुर्मः. वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ. ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ॐ शान्ति शान्ति शान्तिः. येनाक्षरसमाम्नायमधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः. वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्. सर्वेभ्यो नमो नमः. स्वागतं. सर्वे कथं सन्ति? ఎలా ఉన్నారు అందరూ? सम्यक्. నమస్కారం మాన్యే. నమస్తే అండి. ఎలా చదువుతున్నారు అందరూ? పఠనం కథం చలతి? सम्यक्. సమ్యక్ చల్తి उत्तमं. మాన్యే. उत्तमम् उत्तमम्. ఇదాनीं किं कुर्मः? ఏం చేయాలి ఇప్పుడు? रिविजन पुनःसमीक्षा. ओके. प्रश्नाः सन्ति चेत् पृच्छन्तु सर्वे. ముందర ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే ఏదైనా టాపిక్ మళ్ళీ చెప్పాలంటే చెప్పండి. ఏదైనా మీకేం డౌట్స్ ఉన్నాయో అది చెప్తే దాన్ని బట్టి క్లాస్ ముందరికెళ్తుంది. ఓకే. సో ఎవరైతే ప్రశ్నలు అడగదలుచుకున్నారో హ్యాండ్ రేస్ చేస్తే అడగచ్చు. నేను అడుగుతాను, లేకపోతే అందరూ ఒకసారి అడిగితే వినిపించదు. ఓకే. సో ఎవరికైనా రాజశ్రీ గారు చెప్పండి. అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి. అన్వయ క్రమం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలండి. అది అన్వయం తెలియట్లేదండి. ఓకే, సరే సరే. ఓకే, అదొక ప్రశ్న. ఇంకా ఓకే, లక్ష్మీ కుమార్ గారు చెప్పండి. అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్. చార్ట్ స్లోగన్ ఓన్లీ మీనింగ్ రాయాలండి. దాంట్లో ఓన్లీ మీరు బుక్ లో ఏమి ఇచ్చారు? తాత్పర్యం ఒకటే ఇచ్చారు కదా, అదొకటే రాయాలి అంతే.
మనం ప్లస్ క్లాస్‌లో ఎలా అయితే వర్డ్ టు వర్డ్ మీనింగ్ చెప్పుకున్నామో అది అవసరం లేదు. అది ఓన్లీ మీకు అర్థం అవ్వడానికి మాత్రమే చెప్పడం జరిగింది. వాళ్ళు అడగడం కూడా ఓన్లీ తాత్పర్యం ఒకటే అడుగుతారు అంతే. ఓకే. సమస్యలో కూడా ఆ! సమస్య ముందు ఎక్స్‌ప్లనేషన్ ఇస్తారు కదండీ! ఇప్పుడు అవును. ఆ ముందు ఎక్స్‌ప్లనేషన్ ఏమన్నా కొంచెం రాయాల్సి వస్తదా? అంటే మనం ఆ సమస్య ఇచ్చినప్పుడు ఆ సమస్య ఆ శ్లోకంలో ఎక్కడుంది అన్నది మనం పాయింట్ ఔట్ చేయాలి గదా! పాయింట్ ఔట్ హ్మ్. చేస్తేనే మనకి అర్థమవుతుంది. ఓకే. ఇక్కడ సమస్య ఉంది అని చెప్పి. అప్పుడు దానికి పరిష్కారం ఏంటో మనం రాయాలది. ఓకే. చూద్దాం. అంటే ఏదైనా ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇప్పుడు మనం ఆహ్, ఒక్క నిమిషం ఉండండి. నేను బుక్ తీస్తా. ఫస్ట్ లెసన్ ఫస్ట్ లెసన్ ఓకే. దీంట్లో ఓకే. సమస్య అన్నది ఇక్కడ వర్షస్యైకం దినం గౌరీ పతివక్త్రం న పశ్యతి అనుంది. అంటే వర్షానికి అంటే సంవత్సరంలో ఒకరోజు పార్వతీదేవి తన యొక్క భర్త ముఖాన్ని చూడదు అని. సో, అది సమస్య ఎందుకు అయింది అంటే, అది అసలు స్టాండ్ అలోన్‌గా విడిగా ఆ వాక్యం తీసుకుంటే గనక దానికి ఏమీ అర్థం లేదు. అంటే అలా జరగదు. పార్వతీదేవి తన పతి ముఖాన్ని రోజు జూస్తుంది అని మనకు మనకు తెలుసు కాబట్టి ఇది సమస్య. సో, దీనికి పూరణం ఏంటంటే, దీన్ని పూర్తి చేసేదేంటంటే, నెక్స్ట్ వచ్చేటటువంటి ఆ శ్లోకంలో మూడో పదం, నాలుగో పదం. భాద్ర శుక్ల చతుర్థ్యాంతు చంద్ర దర్శన శంఖయ. కాబట్టి భాద్రపద మాసంలో వచ్చేటటువంటి చతుర్థి నాడు మాత్రమే అని అర్థం. చంద్రుడిని చూస్తే వచ్చేటటువంటి దోషం ఆ శంఖతోటి ఆ ఒక్కరోజు మాత్రమే చూడదు అని దాన్ని పూరిస్తే కంప్లీట్ అయింది. కాబట్టి సమస్య ఏంటి? దాని సొల్యూషన్ ఏంటి? అన్నది రాయాలి. అట్లా 2 ఎక్స్‌ప్లెయిన్ చేయాలి మొత్తం. ఇది. ఓకే. ఓకే. ఇంకెవరో అడిగారు? ఇంకేదో? ఇందాక ఎవరో చెయ్యెత్తారు. ఆఫ్ అయిపోయిందది. హిమ, హిమ చెప్పండి. యాహ్! నాకు కొన్నున్నాయి మహోదయే డౌట్స్. ఓకే. ఒక పని చేద్దాం. ఫస్ట్ రాజేశ్వరి గారు అడిగారు కదా! అన్వయ్ క్రమం ఏదైతే ఉందో ఫస్ట్ అది ఎక్స్‌ప్లెయిన్ చేసి, ఆ తర్వాత మనం ఈ ఒక సింగిల్ డౌట్స్ ఉంటే అవి క్లారిఫై చేద్దాం. ఇప్పుడు సమస్య గురించే అడుగుతాను. సమస్య ఇప్పుడు ఇచ్చినప్పుడు హ్మ్. ఇదొక్కటి చెప్పండి. హ్మ్. వర్షస్యైకం దినం గౌరీ పతివ్ర నా పశ్యతి. వక్త్రం న పశ్యతి. ఆ లైన్ ఇస్తారా? లేకపోతే 2 ఇస్తారా? 2 ఇస్తారు. ఆ! 2 ఇవ్వాలి యూజువల్లీ. లేకపోతే మనం దాన్ని పూరణం చేయలేము. ఆహ్, హ్మ్. అంటే నాకిది ఎక్కడే 2 ఇచ్చినప్పుడు తెలుగులో దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయాలా? దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. దాన్ని తెలుగులోనే. మీ భాషలోనే తెలుగులో. చేయాలి. దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఎట్లా అంటే మొదటి 2 పాదాలు గనుక విడిగా తీసుకుంటే దానికి ఇది అర్థం వస్తుంది. కానీ అది సరియైన అర్థం కాదు కాబట్టి 3, 4 పాదాలు ఉంటేనే ఆ పూర్తి ఆ శ్లోకం కంప్లీట్ అవుతుంది. అదే దానికి పరిష్కారం అని రాయాలంతే. అలా రాయాలన్నమాట అండి అయితే. అవునండి. అలా రాయాలండి. ఓహో! అలా ఈ రాయాలి. మొదటి పాదం ఒకటే అయితే దీనికి హ్మ్. మొదటి 2 పాదాలు నేను కూడా 2 మొదటి 2 ఫస్ట్ లైన్‌లో. పాదాలు. హ్మ్. రెండో లైన్‌లో 2 పాదాలుంటాయి. కాబట్టి లేతే ఫస్ట్ లైన్ అని కూడా రాయొచ్చు. మొదటి హ్మ్. పంక్తిలో అని రాయొచ్చు శ్లోకానికి. లేతే పాదం అని అనుకుంటే పాదం మొదటి 2 పాదాలని రాయాలప్పుడు. ఎందుకంటే పైన లైన్‌లో 2 పాదాలుంటాయి. కింద లైన్‌లో 2 పాదాలుంటాయి. కాబట్టి 4 పాదాలుంటాయి మొత్తం. అట్లా రాయాలి. వీళ్ళు మళ్ళీ తర్వాత అడుగుతాను మాన్య. రైట్. సో, ఇప్పుడు అన్వయ క్రమంలో మనం క్రమం ఎలా అంటే యూజువల్లీ మనం అన్వయ క్రమం దేనికి రాస్తామంటే శ్లోకాలకు గాని, లేతే ఏవైనా శ్లోక రూపంలో ఉన్న వాటికి అంటే సుభాషితాలు కానీ, లేతే ఇంకా చ ఇట్లా మెయిన్‌లీ శ్లోకాలకి మనం అన్వయ క్రమం అంటూ రాస్తాం. ఎందుకంటే ఎప్పుడు కూడా శ్లోకం అన్నది ఎట్లా అంటే ఒక మీటర్‌కి రాయబడుతుంది. ఒక ఛందస్‌కి రాయబడుతుంది కాబట్టి అన్ని పదాలు కూడా మనం ఇంగ్లీష్‌లో అన్నట్టు జంబుల్డ్‌గా ఉంటాయి. ఒకే చోట అంటే ఫస్ట్ కర్త, కర్మ, క్రియ అట్లా వరుసగా ఉండవు. కర్త ఒక చోట ఉండొచ్చు, క్రియ ఒక చోట ఉండొచ్చు, లేతే కర్మపదం ఒక చోట ఉండొచ్చు. వాటికి ఉండే విశేషణాలు వేరే వేరే ప్లేస్‌మెంట్స్ ఉండొచ్చు వాటికి. వేరే వేరే చోట్ల ఉండొచ్చు. కాబట్టి మనం దాని అన్వయం ఒక క్రమంలో రాసుకుంటే కానీ మనకు ఆ శ్లోకం అర్థం కాదు. కాబట్టి ఏంటంటే, ఇప్పుడు ఉట్టి నేను ఈ శ్లోకం చదివాననుకోండి. దీంట్లోనే సుభాషితం ఉంది గదా! అది సాధూనాం దర్శనం పుణ్య తీర్థభూతా హి సాధవః తీర్థం ఫలతి కాలేన సద్య సాధు సమాగమః అని మనం చదివితే గనక మనకేమీ అర్థం కాదు. అందుకని ఏం చేస్తామంటే,
ఇవి మీటర్‌కి రాయబడతాయి కాబట్టి ఫస్ట్ దీన్ని పద విభాగం చేస్తాం. అది కంపల్సరీ యాక్చువల్‌గా సుభాషితాలకు గాని, లేకపోతే మీకు ఇప్పుడు అన్వయ క్రమంలో ఇచ్చిన రామాయణ శ్లోకాలకు గాని, దేనికైనా కంపల్సరీగా మీరు పద విభాగం రాసుకోవాలి. సో, పద విభాగం రాసుకోవడం అంటే ఏంటి అంటే, ఎక్కడైతే పదాలు సంధి చేయబడతాయో, 2 పదాలు సంధి చేయబడినప్పుడు దాన్ని వేరు చేయాలి. వేరు చేస్తేనే అప్పుడు మీకేమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి విభక్తి రూపాలొస్తాయి. సో, ఇక్కడ చూస్తే గనక ఇక్కడ ఓకే. ఫస్ట్ శ్లోకం తీసుకుందాం. ఈ రెండో శ్లోకంలో మీకేమి ఆహ్, ఇది పద విభాగం పెద్ద లేదు. ఫస్ట్ శ్లోకంలో ఆశాయా ఏ దాసాస్తే దాసాస్ సర్వలోకస్య అనుంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు లాస్ట్ వర్డ్ తీసుకుంటే దాసాస్ సర్వలోకస్య అని తీసుకుంటే అక్కడ సంధి జరిగింది. కాబట్టి ఆ సంధిని విడతీస్తే కానీ మీకక్కడ ఏంటి పదం అన్నది తెలీదు. సో, సంధి విడదీసేటప్పుడు ఏంటంటే ప్రస్తుతానికి మీకు ఓన్లీ స్వర సంధి తెలుసు. అలాగే విసర్గ సంధి రూల్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి ఎక్కడ విసర్గం యొక్క సకారం వస్తుంది, ఎక్కడైతే విసర్గ యొక్క ఓకారం అవుతుంది, లేతే ఎక్కడైతే విసర్గ లోపం జరుగుతుంది. ఇలా మనం 4 కండిషన్స్ చెప్పుకున్నాం కాబట్టి దాని ప్రకారం మీరు అట్‌లీస్ట్ స్వర సంధి వరకు మీరు వేరు చేయగలరు. విసర్గ సంధిలో వీటి ప్రకారం వేరు చేయగలరు కాబట్టి, అది వేరు చేసుకుంటే ఇప్పుడు దాసాస్ సర్వలోకస్య అన్నప్పుడు అక్కడ దాసాహ సర్వలోకస్య. అక్కడ దాసాహ అంటే విసర్గం యొక్క సకారం జరిగింది. సో, అలా పద విభాగం మనం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, మీకు వర్డ్స్ విడిపోయిన తర్వాత ఏది ప్రథమ విభక్తిలో ఉంది, ఏది ద్వితీయలో ఉంది, ఏది తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమిలో ఉంది. లేతే ఏది క్రియాపదం అన్నది మీకు అక్కడ ఆహ్, పదాలు వేరు చేస్తాం కాబట్టి ప్రతిదాని యొక్క విభక్తి రూపము తెలుస్తుంది. ఇది షష్ఠి అనో, ఇది సప్తమి అనో, అది లేతే ఇది ప్రథమ బహువచనం అనో, లేతే ఏదైతే ఆ పదం యొక్క వివరాలన్నీ మీకు తెలుస్తాయి పద విభాగం చేసిన తర్వాత. అది చేసిన తర్వాత మీకు అదేంటి క్రియాపదం గూడా తెలుస్తుంది. సో, ఈ పదాలన్నీ వేరైన తర్వాత అప్పుడు మనం అన్వయం రాసుకోవాలి. సో, అన్వయ క్రమం ఎప్పుడు ఎలా రాస్తామంటే అంటే అన్వయ క్రమం గాదు. అన్వయం ఎలా రాసుకోవాలి అంటే మనం ముందర కర్త రాయాలి. సో, కర్త రాయాలి అంటే కర్త అంటే సబ్జెక్ట్ అని చాలా సార్లు చెప్పుకున్నాం. ఒక వాక్యంలో ముఖ్యంగా మనకుండేటటువంటిది కర్త, కర్మ, క్రియ 3 అంశాలు మాత్రమే. అంటే బేసిక్ సెంటెన్స్ తీసుకుంటే ఈ 3 ఉంటాయి. కాబట్టి ఫస్ట్ మనం కర్త తీసుకుంటాం. సబ్జెక్ట్ తీసుకుంటాం. సో, సబ్జెక్ట్ ఏంటంటే సబ్జెక్ట్ ఎప్పుడూ కూడా ప్రథమ విభక్తిలోనే ఉంటుంది. సో, ప్రథమ విభక్తిలో ఏదుంటే మనకక్కడ పదాలు విడి చేసినవి అంతా కూడా అది కర్త కింద లెక్క. కాబట్టి ప్రథమ విభక్తిలో ఉన్నవన్నీ కూడా ఒక చోట రాసుకోవాలి. రాసుకొని విశేషణానికి తర్వాతొద్దాం. కర్త రాసుకున్న తర్వాత కర్మపదం రాసుకోవాలి. కర్మపదం అంటే ఆబ్జెక్ట్ రాసుకోవాలి. ఆబ్జెక్ట్ అంటే ఏదైతే ద్వితీయ విభక్తిలో ఉంటుందో అది కర్మపదం అవుతుంది. సో, ఆ కర్మపదం రాసుకోవాలి. మళ్ళీ దానికి విశేషణాలుండొచ్చు. అవన్నీ కూడా ఆ కర్మతోటి రాసుకోవాలి. ముందర రాసుకోవాలి. విశేషణాలు ఎప్పుడు గూడా ముందర రాసుకోవాలి కాబట్టి కర్తకైనా, కర్మకైనా లేతే ఒక్కొక్కసారి తృతీయ విభక్తిలో ఉన్న వాటికి చతుర్థి వేటికైనా కూడా మీకు విశేషణాలుండొచ్చు కాబట్టి వాటికి ముందర ఆ కర్తకు గాని, కర్మకు గాని, మిగతా పదాలకు గాని ముందర రావాలి విశేషణాలు. ఇదంతా రాసుకున్న తర్వాత లాస్ట్‌లోకొచ్చేటప్పటికి మీరు క్రియాపదం రాయాలి. అప్పుడది కంప్లీట్ అన్వయం అవుతుంది. అలాగే ఎలా అంటే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏదైతే షష్ఠి విభక్తిలో ఉందో, షష్ఠి విభక్తిలో ఉన్నప్పుడు దానికి సంబంధించింది ఏదో ఒక వర్డ్ ఉంటుంది. షష్ఠి విభక్తి యాస్ సచ్ మీకు విడిగా ఏమీ ఉండదు. ఇప్పుడు రామస్య అన్న తర్వాత అది మనము ఏదో ఒకటి ఆ రాముడికి సంబంధించింది ఏదో ఒకటి రాయకపోతే అది ఇన్‌కంప్లీట్. సో, రామస్య గృహం అనో, లేతే రామస్య పత్ని అనో, లేతే రామస్య పుత్రః అనో ఏదో ఒకటి ఒక వర్డ్ దానితోటి సంబంధించిన వర్డ్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే షష్ఠి విభక్తి రాస్తామో దానికి సంబంధించింది తప్పకుండా అక్కడ పక్కనే రాయాలి. ఇమ్మీడియేట్‌లీ రాయాలి. రామస్య ఒక చోట రాసి గృహం ఇంకో చోట అన్వయంలో రాసుకోకూడదు. సో, రామస్య గృహం అన్నది ఒక చోట మాత్రమే కంప్లీట్‌గా అది రావాలి. సో, ఇట్లా రాసుకున్న తర్వాత ఇది అన్వయం అవుతుంది.
అన్వయం అయిన తర్వాత మీరు ఇప్పుడు మనకి దీంట్లో అన్వయ అన్వయం తర్వాత ప్రతిపదార్థం ఇచ్చారు. కానీ ఇక్కడ నెక్స్ట్ లెసన్‌లోకి వెళ్లి చూస్తాం. అన్వయార్థం. సో, అన్వయార్థము లేకపోతే ప్రతిపదార్థము అని ఇచ్చారు. సో, ప్రతిపదార్థంలో కూడా 99% మీరు ఏదైతే అన్వయం రాసారో అదే క్రమంలో రాసుకుంటూ దానికి మీకు మీ తెలుగు పుస్తకం అయితే మీకు తెలుగులో మీనింగ్స్ ఉండుంటాయి. సో, ఆ తెలుగులో మీనింగ్స్ రాయాలి. ఎవరైనా ఇంగ్లీష్ మీడియం ఉన్నవాళ్ళైతే ఇంగ్లీష్‌లో బుక్‌లో ఇచ్చారు కాబట్టి ఇంగ్లీష్‌లో రాయాలి. సో, ఈ మొదటిది అంటే రెండో లెసన్‌లోని మొదటి శ్లోకం తీసుకుంటే తమేవం గుణసంపన్నం రామం సత్యపరాక్రమం యౌవరాజ్యేన సంయోక్తుమైచ్ఛత్ ప్రీత్యా మహీపతిః అని శ్లోకం ఉంటే పదవిభాగం చేసి అన్వయము మహీపతిః ఏవం గుణసంపన్నం సత్యపరాక్రమం తం రామం యౌవరాజ్యేన సంయోక్తుం ప్రీత్యా ఐచ్ఛత్. సో ఇక్కడ మహీపతిః అన్నది అక్కడ కర్త అయింది. మిగతా తర్వాత వచ్చినటువంటివన్నీ కూడా ద్వితీయ విభక్తిలో ఉన్నాయి. ఏవం గుణ సంపన్నం సత్య పరాక్రమం తం రామం అన్నవి ఈ ఈ 4 పదాలు కూడా ద్వితీయ విభక్తిలో ఉన్నాయి. రామం అన్నది ఇక్కడ విశేష్యం అంటే సంజ్ఞాపదము. దానికి ఉన్నటువంటి ముందర 3 కూడాను దాని యొక్క విశేషణం. కాబట్టి ఫస్ట్ విశేషణాలు రాసి అప్పుడు మెయిన్ పదం ఏదైతే ఉందో అది రాయాలి. ఒకవేళ గనుక మహీపతిః కూడా ఏదైనా ప్రథమ విభక్తిలో విశేషణాలుంటే అవి మహీపతికి ముందర రాయాలి. దానికి విశేషణాలు కాబట్టి. అలాగే యవ్వరాజ్యేన అనుంది. సో, యవ్వరాజ్యేన అన్నది తృతీయ విభక్తిలో ఉంది కాబట్టి ఆబ్వియస్‌లీ ద్వితీయ విభక్తి తర్వాత మనం తృతీయ రాయాలి కాబట్టి తృతీయ రాస్తాము. ఇంకేమైనా పదాలుంటే చతుర్థి, పంచమిలు ఏవైనా ఉంటే అవి మళ్ళీ వాటి తర్వాత రాసుకుంటాము. సో, స్ట్రక్చర్ ఇలా ఉండాలి. ఆ తర్వాత సంయోక్తం ప్రీత్యా. సంయోక్తం అన్నది మీకు అంటే యవ్వరాజ్యేన అంటే రాజ్యానికి అంటే ఆ రాజ్యానికి యువరాజుగా నియమించడానికి అన్నట్టుగా అన్నమాట. సో, కాబట్టి సంయోజనం చేయుటకు అని ఉందండి. సంయోజనం చేయుటకు అంటే యోజనం అంటే యాక్చువల్‌గా యాడింగ్ అని కలపడం అని అర్థం. సంయోక్తం అంటే నియమించబడ్డానికి అని అర్థము. కాబట్టి ప్రీత్యా ఐచ్ఛత్. ప్రీత్యా అనేది తృతీయ విభక్తి. ప్రీతిః స్త్రీలింగ పదము. ప్రీత్యా అన్నది తృతీయ విభక్తి. ప్రీత్యా ఐచ్ఛత్ అంటే ప్రేమతోటి ఆయన కోరుకున్నాడు అని అర్థం. కాబట్టి ప్రీత్యా అని ఐచ్ఛత్‌కి ముందర ఎందుకు వచ్చిందంటే ప్రేమతోటి కోరుకున్నాడు కాబట్టి ఆ ప్రీత్యా ఐచ్ఛత్ అని అలా వచ్చింది. ఓకే. అవడానికి అది తృతీయ విభక్తి అయినా సరే దానికి సంబంధం ఇచ్ఛతోటి. ఇచ్ఛతి అన్న దానితోటి సంబంధం ఉంది కాబట్టి ఎట్లా కోరుకున్నాడు అంటే ప్రీతితోటి కోరుకున్నాడు కాబట్టి అది ప్రీత్యా ఐచ్ఛత్ అని అక్కడ రావాలి. అంతేగాని ప్రీత్యా యవ్వరాజ్యేన సంయోక్తం ఐచ్ఛత్ అదే ఇటు క్రమం తప్పిన మీనింగ్‌లో ఏమి మీకు మార్పు ఉండదు. అట్లా కూడా రాయొచ్చు. తప్పేమి లేదు గానీ బట్ ఐచ్ఛత్ తోటి ప్రీత్యాకి సంబంధం ఉంది కాబట్టి దాని ముందర అది రావాలి. ఓకే. సో, ఇట్లా చూసుకుంటూ ఇది అన్వయ క్రమం రాయాలండి. రాజేశ్వరి గారు. మహోదయే ఒక్క నిమిషం అండి. చెప్పండి. క్రియాపదం అనేది ఒకటి ఉంటుంది కదా సమస్యలో. అవును. అది లాస్ట్‌లో రాయాలంటారా? ఎక్కడైనా పెట్టొచ్చంటారా? మధ్యలో గాని, మొదట్లో గాని? అంటే సెంటెన్స్ స్ట్రక్చర్‌లో ఎప్పుడు కూడా క్రియాపదం లాస్ట్‌లో రావాలి. ఆ! లాస్ట్‌లో అనేది. ఓకే. రాజేశ్వరి గారు. అయ్యా అది నాకండి అన్వయం చేయటం అనేది ఒక్కటే తెలియట్లేదండి. అది ముందు మీరు ఇప్పుడు చెప్పారు చూడండి. ఫస్ట్ నౌన్ పెట్టమని అదే మహాపతి కర్త పెట్టమని తర్వాత అక్కడి నుంచి ప్రథమ విభక్తికి వచ్చిన ద్వితీయ విభక్తులు రాయమన్నారండి వరుస. అవన్నీ రాయటం తెలుస్తున్నాయండి. కానీ ఆఖరణ చేసి ఆ వరుస ఎలా పెట్టాలో తెలియట్లేదు. అంటే అదే వరుస అండి అంతే. ఇందాక చెప్పినట్టుగానే కర్త, కర్మ, క్రియ మెయిన్ ఇంపార్టెంట్ వాక్యంలో. తర్వాత కర్తకి విశేషణాలు, కర్మకి విశేషణాలు, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠికేమో షష్ఠికి సంబంధించిన పదము. ఆ తర్వాత సప్తమి ఉంటే సప్తమి, లాస్ట్‌లో క్రియాపదం.
కొన్ని దీన్ని ఇవన్నీ మనం పరీక్షల పేపర్‌లో ఇలా ఈ అన్ని విభక్తులు ఇయన్నీ రాయాలండి అలాగా? వివరాలు రాయక్కర్లేదు. మీకు తెలియాలి. మీరు అంటే అన్వయించాలి అంటే ఒక మీకది ఒక రఫ్ పేపర్‌లో రాసుకోవాలన్నమాట. అంటే మీరు పద విభాగం చేయంగానే మీరు పైన ఒక పెన్సిల్ ఆ! కూడా ఆ! పెట్టుకుంటే అప్పుడేంటంటే ఇప్పుడు కర్తకున్నవన్నీ 1 పెట్టుకోండి. అంటే హుహుహు. కర్త విశేషాలు ఏదైనా సరే 1, 1, హ్మ్. 1 పెట్టుకోండి. కర్మ పదాలన్నిటికి 2 పెట్టుకోండి. తృతీయలో ఉంటే 3 పెట్టుకోండి. 4 అలా పెట్టుకోండి. క్రియాపదానికి క్రియ, ఏది క్రియ. పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు. యాహ్! నేను అదే. పెట్టుకోవచ్చు. లేతే హుహు. ఏదైనా వర్బ్ అంటే ఎలా ఎవరికి ఏది అనువుగా ఉంటే అది పెట్టుకోవచ్చు. సో, అట్లా మీరు పెన్సిల్‌తో మార్క్ చేసుకుంటే ఏమవుతుందంటే, మీరు అన్వయం రాసినప్పుడు కూడా మీరు మిస్ అవ్వరు. సో, హ్మ్. ఏదైనా పదం మిస్ అయ్యే ఛాన్స్ ఎప్పుడుంటుందంటే, మీరు పద విభాగం చేసినప్పుడు అది విడిగా అది వేరు వేరుగా ఉంటాయి కాబట్టి ఒక చోట ఉండవు. సో, మీరు అన్వయం చేసినప్పుడు ఏదైనా ఒక పదం మర్చిపోవచ్చు విశేషణాల్లో. కాబట్టి వాటికి నంబరింగ్ చేసుకోండి. సో, 1 ఏమో అంటే కర్త, దానికి విశేషణం 1 తర్వాత 1 1 సో, అట్లా మీ సిస్టమ్‌ని మీరు డెవలప్ చేసుకొని మీరట్లా రాసుకోవచ్చు. లేదు మాకు గుర్తుంటుంది మేము చూసి గుర్తుపెట్టుకోగలం అనుకుంటే అది చేసుకోకపోయినా పర్వాలేదు. సో, ఇట్ ఆల్ డిపెండ్స్ అంటే ఆన్ ఇక హ్మ్. ఒక్కొక్క ఒక్కొక్క లెసన్‌లో అన్వయ క్రమం చదువుకుంటూ, హ్మ్. మేము బుక్‌లో చూసుకుంటూ ఇలా రాసేసుకొని అలాగే అలవాటు చేసుకుంటే, ఆ! అప్పుడు అక్కడ అవన్నీ రాయకుండా మనం అన్వయం రాయగలుగుతాం అన్నమాటండి అవును. పరీక్షలో. ఇది ప్యూర్‌లీ ప్రాక్టీసేనండి. అండ్ ప్రాక్టీస్. ప్రతి పదానికి కూడా అర్థం తెలియాలండి. ఆ! లేకపోతే ఏది ఏ విభక్తిలో ఉందో తెలియాలండి తెలీదు. ముందు. ఏది ఏ అది బాగా తెలిస్తే మనం అన్వయం చేయడానికి చాలా ఈజీ అవును. అవుతుందన్నమాట. అవునండి. సంయుక్తం అన్నది కూడా తుమున్ ప్రత్యయంతో కదా! సంయుక్తుం అవునండి. అవునండి. కాబట్టి అవును. సో, ప్రతి పదాని యొక్క వివరాలు తెలియాలి మనకి. సో, అది ముందు ఇప్పుడు తెలియాలి. సంస్కృత్ అంటే అది క్రియాపదం. కానీ ఏం క్రియాపదం? లకారం అది. భూతకాలం. కాబట్టి ఈ వివరాలు కూడా తెలియాలి. అది. తెలిస్తే గనుక మీకు ఈజీ అవుతుంది ఏదైనా రాయడం. ఇప్పుడు 2 క్వెషన్స్ అండి. చెప్పండి. ఇందాక సమస్య ఫస్ట్ లెసన్‌లో తప్ప మిగతా లెసన్‌లో అన్నీ 2 ఇదే మొత్తం శ్లోకం శ్లోకం మొత్తం. ఉన్నాయి. సో, ప్రతిదానికి మనకి ఆన్సర్ ఉంది. అవును. సో, మనం ఆన్సర్ వరకు అది రాస్తే సరిపోద్దా? ఏవండి ఆన్సర్ వరకు అదే ఏమిస్తే టెస్ట్‌లో ఏముందో అది ఆ ఆన్సర్ రాసేస్తే సరిపోతుంది గదా! అవునండి. అంతే బుక్‌లో ఏముంది ఇప్పుడు ఇక్కడ ఈ ఫర్ సెకండ్ లెసన్ ఎగ్జాంపుల్ సెకండ్ లెసన్ ఉందనుకోండి. అదే నేను చెప్పండి. సో, హి హాస్ ఎక్స్‌ప్లెయిన్డ్ అవును. సమస్య ఎట్లా అనేది. సో, అవును. ఆల్‌మోస్ట్‌గా అదే రాయాల్సొస్తది. అంతే అదే రాయాలండి. అదే రాయాలి. తర్వాత సుభాషితము హ్మ్. ఈ అన్వయ క్రమం 2 ఆల్‌మోస్ట్ ఒకేలాగా ఉంటున్నాయి. అంటే ఎక్సెప్ట్ హ్మ్. అన్వయ క్రమం తప్ప. అవును. అవును. ఆహ్, సో, ఆహ్, ఇంకోటేంటంటే మనం అన్వయ క్రమం చెప్పినప్పుడు ఫస్ట్ పద విభాగం చేసి, నెక్స్ట్ అన్వయ క్రమం చెప్పి, నెక్స్ట్ ఆ వర్డ్స్ అర్థం చెప్పి, మళ్ళా దెన్ రిఫరెన్స్ టు కాంటెక్స్ట్ మొత్తం తాత్పర్యం. తప్ప అవును. ఇంత రాయాలా? మన అర్థం ప్రతి వాడికి అర్థం రాయాలా? లేకపోతే డైరెక్ట్‌గా మనం తాత్పర్యంలోకి వెళ్లి అన్వయ క్రమం తర్వాత రాసేయొచ్చా? వాళ్ళు, వాళ్ళు మీకు ఏ ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చారో దాన్ని బట్టండి. ఒకవేళ గనుక వాళ్ళు సుభాషితానికి మీరు జస్ట్ తాత్పర్యమే యూజువల్లీ అలా ఉండదండి. ఎందుకంటే ఒక్కొక్కటి 3 మార్క్స్‌కే అట్లా ఉంటాయి. కాబట్టి 3 మార్క్స్‌కి ఏదైనా ఇచ్చారు అంటే షూర్‌గా వాళ్ళు మీ దగ్గర నుంచి పద విభాగము, ప్రతిపదార్థము, తాత్పర్యం 3 ఎక్స్‌పెక్ట్ జేస్తారు. ఓకే. సో, మార్కులు కదా! 3 మార్క్స్. ఈవెన్ ఇప్పుడు అన్వయ క్రమానికి కూడా మీకు ఈజీగా అన్నీ రాయమంటారు. పద బట్ విభాగం దీనిలో ఏంటంటే మనకి టైమ్ ఎక్కువ తీసుకుంటది. ఇంత రాయాలి. ఆ! రాయాలంటే టైం కాపోతే 2 రెండే కదండీ! ఐ థింక్ 2 సుభాషితాలు, రెండేమో అన్వయ క్రమ శ్లోకాలు అంతే. సో, 2 సుభాషితాలకి ఓన్లీ మీనింగే. ఏవండి? సుభాషితాలకి ఓన్లీ మీనింగే రాయాలి. లేదండి. ఆ! వాళ్ళు ఏం అడిగితే అది మనం తాత్పర్యం రాయాలి. గూడా ఉందండి. మొత్తం రాయాలి. పద విభాగం అయితే ఎలాగో మీరు రాసుకోవాలి. మీరు అంటే మీరు గుర్తించాల్సిందేంటంటే, సుభాషితానికి పద విభాగం రాయకపోతే మీరసలు ఎలా అర్థం చేసుకున్నారసలు సుభాషితాన్ని? పద విభాగం చేస్తేనే మీకేదైనా అర్థమవుతుంది. శ్లోక ఇక్కడ రూపంలో. అన్వయ క్రమం రాయక్కర్లేదు. అన్వయ క్రమం లేదక్కడ. అన్వయ క్రమం లేదు. అన్వయం కూడా లేదు. కాబట్టి పద విభాగము, ప్రతి పదార్థము, తాత్పర్యం 3 ఉన్నాయి. సో, పద విభాగం కంపల్సరీగా రాయాల్సిందే మీరు. అది మీ సౌలభ్యం కోసమే రాస్తారు. దట్ డజంట్ టేక్ మచ్ టైమ్. 5 మినిట్స్ 3 మినిట్స్ కూడా తీసుకోదు. మీరు అంటే ఒకవేళ బాగా ప్రిపేర్ అయ్యి మీరు చాలా దాన్నేమంటారు కన్వీనియంట్‌గా ఉంటే గనక 2 మినిట్స్ కూడా తీసుకోదండి పద విభాగం మీకు రాయడానికి.
పదవి భాగం రాసుకుంటే అడ్వాంటేజ్ తప్ప రాయకపోతే మీకు చాలా డిసడ్వాంటేజ్. వర్డ్స్ మిస్ అయిపోవచ్చు. లేతే మీకే కన్‌ఫ్యూజన్ రావచ్చు. ఏంటి రాస్తున్నాం అన్నది. కాబట్టి పదవి భాగం కంపల్సరీగా రాసుకోండి మీరు. వాళ్ళు ఇంకో అడిగినా అడగకపోయినా. ఓకే. ఇంకొకటి అన్వయ క్రమంలో ఆ! ఈ టెస్ట్‌లో ఇచ్చిన అర్థం ఆ! అది ఏంటంటే ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్ మీనింగ్. మనం కూడా ఇప్పుడు ఏదో ఒక టాపిక్ దానికి వెనక ముందు మొత్తం అంతా రాసి వచ్చింది అలాగే ఆన్సర్స్ ఉన్నాయి. సో నాకు మనం రాసే తీరులో మనం రాసుకోవచ్చు. అదే ఎగ్జాక్ట్ గా రాయాలని కూడా లేదు. అలా ఎగ్జాక్ట్‌గా రాయాలని ఏం లేదండి. మీకు గనుక ఇఫ్ యూ ఆర్ కంఫర్టబుల్ మీకు తెలిసిన ఎందుకంటే దానిలో వాళ్ళు ఇచ్చింది మెనీ టైమ్స్ అది ఎక్స్టెన్షన్ లాగా ఉంది. ఎక్స్‌టెన్షన్ ఎగ్జాక్ట్ మీనింగ్స్ ఇవ్వరండి. ఒక్కొక్కసారి అది వీలవ్వదు. దీంట్లో స్కీమ్ ఆఫ్ థింగ్స్‌లో మేబీ అందుకనే ఇవ్వరేమో. బట్ మీకు ఒకవేళ గనుక మీరు అది కాదు ఇలా ఉండాలి అని మీరు లేతే ఎక్స్‌ట్రా మీరు ఇంకేదైనా చదువుతున్నారు. ఇదేమి నాట్ లిమిటెడ్ టు దిస్ బుక్ కదా! రామాయణ శ్లోకాలు అవి అంటే అందులో మీకు దొరుకుతాయి. రాజు తర్వాత సింహాసనం ఎక్కేవాడిని యువరాజు అంటారు. అవి అట్లా అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆ! ఓకే. అది అది అవసరమా అండి అలా ఎక్స్‌ప్లెయిన్ చేయటం మేము కూడా? అంటే డిపెండ్స్ అండి. మీరు ప్రతి పదార్థం రాసినప్పుడు దాని అర్థం గనక అక్కడ కరెక్ట్‌గా ఉంటే గనక మీరు రాసే పదం అది ఓకే. ఎవరు కూడా ఇప్పుడు మేము కరెక్ట్ చేసినప్పుడు కూడా ఒక్కొక్కసారి బుక్ దగ్గర పెట్టుకొని ఏం కరెక్ట్ చేయమండి. బికాజ్ ఆల్రెడీ తెలిసుంటుంది కాబట్టి ఓకే. ఈ మీనింగ్ వస్తుంది కాబట్టి ఈ పదం దీనికి కరెక్ట్‌గా రాసారా లేదా అనే చూస్తాం గానీ, ఇంక ఏది చూడం. మీరు బుక్‌లో ఉన్నట్టే రాసారా అని కూడా మేమేం చూడం అది. సో, కాబట్టి మీరు మీకు కరెక్ట్‌గా అక్కడ ఆ పదానికి వేరే పదం ఏదైనా కరెక్ట్ తగ్గి ఉంటే గనుక అది రాయొచ్చు. తప్పేం లేదు దాంట్లో. నథింగ్ రాంగ్ ఇన్ దట్. మేడం చెప్పండి. అన్వయ క్రమంలో పద విభాగం, అన్వయం, తాత్పర్యం తెలుగులో రాయండి అని ఇచ్చారు క్వశ్చన్. ఆ! సుభాషితాలు మాత్రం సుభాషితాల అర్థాన్ని తెలుగులో రాయండి అయినా కూడా పద విభాగం రాయాలా? రాయాలి. అవునండి. అంటే రాస్తే మీకు బెటర్ అండి. రాస్తేనే మీకు ఈజీ అవుతుంది. ఇప్పుడు దీంట్లో కూడా ప్రతి పదార్థం ఉంది కదండీ! ప్రతి పదార్థం మీరు పద విభాగం చేయకుండా ఎలా రాస్తారు? అన్వయ క్రమంలో ఉంది. ఆ! సుభాషితాల్లో లేదు కదా! అది. అంటే సుభాషితం బుక్‌లో అయితే ఉందండి. ఇప్పుడు బుక్ నా ఎదురుగుండానే ఉంది. పద విభాగం ఉంది. అర్థం ప్రతి అర్థం కూడా ఉందండి. ఓన్లీ అన్వయ క్రమం లేదు. అన్వయ అదే. అన్వయం లేదు. అన్వయ క్రమం గూడా లేదు. అదే. అవునవును. అంటే రీఅరేంజ్ చేసి మనం పెట్టక్కర్లేదు. మనం పెట్టక్కర్లేదు అది. బట్ మీరు తాత్పర్యం ప్రతి పదార్థం రాసినప్పుడు మరి అది మాత్రం మరి క్రమంలోనే రాయాలి మీరు. అప్పుడు అరేంజ్ చేసుకొని రాసుకోవాలి మీరు. ఎందుకంటే అంటే ఏమైనా గాని అన్వయం రాసుకుంటేనే మనకి ప్రతి పదార్థం గబగబా ఈజీ వచ్చేస్తుందండి. యెస్. అదే. అన్వయం మీదే డిపెండ్ అవుతుంది ప్రతి పదార్థం కాబట్టి. అది. అందుకని ఏంటంటే సుభాషితాలకు కూడా అన్వయం నేర్చుకోవాలి. మీరంతా మీరు ఫ్రేమ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ అదేనండి. ప్రతి పదార్థం ఇచ్చిందే అన్వయంగా రాసుకోవచ్చు. అది ఆ హ్మ్. క్రమంలోనే ఉంది యాక్చువల్‌గా. కాబట్టి అలా రాసుకోవచ్చు. ఈ రెండే కష్టం అయితే. తర్వాత అనువాద పద్ధతి అది హ్మ్. క్వెషన్ కింద వస్తుందా అండి? లేకపోతే ఏదన్నా కొన్ని సెంటెన్సులు ఇచ్చి ఇవి సంస్కృతంలో అనువదించండి, ఇది తెలుగులో అనువదించండి అని అంటారు గదండీ! అంతేనా అండి? అంతేనండి. ట్రాన్స్‌లేషన్స్‌లో మాత్రమే వస్తుంది. అంతేగాని ఇంక విడిగా దానికి వేరే క్వెషన్ ఏమి ఉండదండి. వేరే ఏం రాదు. వేరే ఏం హుహుహు. జస్ట్ ఆహ్, ఓన్లీ ట్రాన్స్‌లేషన్స్‌లో వస్తుంది. ట్రాన్స్‌లేషన్స్ తరు ఉన్నాయి. త తర్వాత మ సంగ్రహ విషయాలున్నాయి కదండీ! వాటిలోంచి క్వెషన్స్ వస్తాయా అండి? వస్తాయండి. ఆహాహా! మామూలు 10 క్వెషన్స్ రాయమంటున్నారు. అందులో ఎక్కడో చోట వచ్చేస్తాయన్నమాట ఇవి. అంటే దాంట్లో రావచ్చు, లేకపోతే ఏదైనా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్‌లో రావచ్చు, మ్యాచ్ ద హుహుహు. ఫాలోయింగ్‌లో రావచ్చు. ఎక్కడైనా రావచ్చండి. అంటే ఆహ్, అయితే సంగ్రహ విషయాలు అన్నీ నేర్చుకోవాల్సిందే మొత్తం. అన్నీ నేర్చుకోవాలండి. అయ్య బాబోయ్! కొన్ని అసలు మాకసలు అర్థం అవ్వట్లేదండి. అసలు ఎప్పుడు వినని పదాలున్నాయి. అసలు గుర్తుండవండి అవి. అంటే నిజం చెప్పాలంటే మాకు గూడా తెలీదండి. కొన్ని అసలు మేమంటే చదవలేదు నేనైతే. ఆ! ఎందుకంటే ఓకే. కొన్ని ఇప్పుడు చాలా డెప్త్ ఉంటాయి. అంత అదే. సబ్జెక్ట్ తెలియాలంటే ఆ సబ్జెక్ట్ తెలియాలి ఇప్పుడు. హ్మ్. అది మనం ఇప్పుడు చిన్నదుందనుకోండి చతుర్వేదాలంటే ఓకే. ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం ఇవి మనకు తెలిసినవి. ఇట్లాంటివి పర్వాలేదు. కానీ కొన్ని ఇప్పుడున్నాయి ఎలా అంటే ఇప్పుడు ఆహ్, చాలా అంటే ఇప్పుడు సెకండ్ ఇదిగో లెసన్ ఇది చూడండి పంచబాణాః ఉందండి. అరవిందం, అశోకం, సూతం, నవమల్లిక ఇవసలు మాకు తెలియవండి మనకి. తెలీదు. అదే. ఎవరికీ తెలీదండి. అప్పుడు ఆ ఈ మన్మధుడి బాణాలు.
మన్మధుడి బాణం. అవును. వాటి పేర్లు. స్టోరీస్ లో వస్తాయి కదా మేడం. అవునండి. వాటి పేర్లవి. బట్ ఎట్లా అంటే మనకి దాని వివరాలేమీ తెలీదు. కాబట్టి ఆహ్, ఇప్పుడు ఫర్ జస్ట్ అవి ఎగ్జాంపుల్ నేర్చుకోండి. హ్మ్. మనం 12వ చాప్టర్‌లో ఒక క్వెషన్ పేపర్ ఉంది. మోడల్ క్వెషన్ పేపర్. ఓకే. హ్మ్. ఓకే. ఏవైనా 2 శ్లోకాలను పదవిభాగము, అన్వయము, తాత్పర్యము హ్మ్. చెప్పండి. హ్మ్. అవును. సో, అన్వయ అర్థం చెప్పమని అడగలే. ఎక్కడండి? ఎన్నదండి? రైట్ ద ప్రోజ్ ఆర్డర్. ఇది సుభాషితాలా? లేతే ఇది శ్లోకాలా? 226 పేజీ 12th చాప్టర్ ఆ! సెకండ్ క్వశ్చన్. క్వెషన్. ఓకే. హ్మ్. మీ దగ్గర ఓకే. ఇంగ్లీష్ బుక్ ఉందనుకుంటా. ఇక్కడ ఏవైనా 2 శ్లోకాలను పదవిభాగము, అన్వయము, ఆ! తాత్పర్యంలో తెలుగులో రాయండి. ఓహో! ఆ! ఓకే. అట్లాగే సమస్య ఉందనుకోండి. సమస్యకి అర్థాన్ని తెలుగులో రాయండి. అవును. అవును. హ్మ్. అవును. అవి ఘాట్ అవి శ్లోకానికి కూడా తెలుగులోనే అర్థాన్ని వ్రాయాలి తెలుగులో ఇంకా. రాయండి. అండ్ అవునండి. తెలుగులో రాయాలి. అలాగే సుభాషితాలకు కూడా అర్థాన్ని తెలుగులో రాయండి. అక్కడ పదవిభాగం చేయమనో లేకపోతే అంటే అడగలేదు. అదే అడగలేదు. డౌట్ వచ్చింది నాకు. ఓన్లీ మీనింగ్ అడిగాడు. మీనింగ్ అంటే అంటే ఇప్పుడు ఇక్కడ కొంచెం యాంబిగ్యూటీ ఉందండి ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్‌లో. కానీ మనకొచ్చే క్వెషన్ పేపర్‌లో యాంబిగ్యూటీ ఉండదు. అంటే క్లియర్‌గా మనం ఉంటుంది. వి షుడ్ బి ప్రిపేర్డ్ అన్నమాట. మనం అవసరమైతే పదవిభాగం రాసి మనం ముందుకెళ్ళటం. అవునండి. ఇప్పుడు ఇక్కడ మీనింగ్ అంటే మీనింగ్ ఆఫ్ ద వర్డ్స్ అని అర్థం తీసుకోవాలా? లేకపోతే తాత్పర్యం అని తీసుకోవాలా? అనేది క్లారిటీ లేదిక్కడ. బుక్‌లో సుభాషితాల అర్థాన్ని తెలుగులో రాయండి. అంతే. అర్థం అంటే మేబీ తాత్పర్యం అనే అర్థమేమో అక్కడ. తాత్పర్యం. ఉంటదిలేండి. అంటే ఎగ్జాక్ట్‌లీ ఇలా ఫాలో అవ్వరు. ఇప్పుడు మనం లాస్ట్ ఇయర్స్ పేపర్స్ అవి ఇవి చూస్తే గనక వాటిలో క్లియర్ ఇన్‌స్ట్రక్షన్ ఉంటుంది మీకు. మీరు దాన్నేమంటారు? తాత్పర్యము, ప్రతిపదార్థము కూడా రాయాలి అని ఉంటుంది. సో, ఓన్లీ ఆహా. ఒక్క మీనింగ్ మాత్రమే అడగరు. తర్వాత అండి ఆ సందర్భ సహిత అర్థాన్ని తెలుగులో వివరించండి అన్నారండి. హ్మ్. అంటే అప్పుడు కథ పేరు, ఏ సందర్భము, ఎవరు ఎవరితో చెప్పారు. ఆ 3 విషయాలు క్లియర్‌గా రాస్తే సరిపోతుందా అండి? కొంచెం అవును. కథను ఎక్స్‌ప్లెయిన్ చేయాలండి? కాంటెక్స్ట్ రాయాలి. సందర్భ సహితం అంటే సందర్భం ఏంటో రాయాలి కదా అక్కడ. అవును. అది స ఎవరు ఎవరితో అన్నారు? ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఆబ్వియస్‌లీ రాయాలి. ఆ తర్వాత అది ఏ సందర్భంలో అనబడింది అన్నది కూడా కొంచెంగా రాయాలి. అట్‌లీస్ట్ ఒక 2, 3 లైన్స్ రాయాలి. అంతేగాని ఇంత పెద్ద పేరాలా రాయక్కర్లేదు గదండీ! అక్కర్లేదండి. అక్కర్లేదు. మొత్తం హ్మ్. స్టోరీ రాయక్కర్లేదు. 2.5 మార్క్స్ అక్కర్లేదు. 2, 3 వాక్యాలు రాస్తే చాలు. అదే. అంటే సందర్భం తెలియాలి. అక్కడ ఎందుకు ఆ మాట అన్నారు ఎవరైనా అంటే అది తెలియాలి. ఏంటి? క్లారిటీ అని. సుభాషితాల్లో క్వశ్చన్స్ కూడా వస్తున్నాయండి. రావచ్చు. ఎక్కడి నుంచైనా అదే అని చెప్తున్నానండి. ఎవరైతే పేపర్ పే సెట్ చేస్తారో వాళ్ళని బట్టి ఉంటుంది. వాళ్ళు ఎక్కడి నుంచి, ఎలా, ఏంటి ఇస్తారు అన్నది వాళ్ళకి తెలుస్తుందది. ఒక డౌట్ అండి. చెప్పండి. సందర్భ సహిత వ్యాఖ్యల్లో ఆ! ఏ ఈ ఈ ఇది రఘువంశంలోనిది కాళిదాసు ఫస్ట్ లైన్ అది రాస్తాం కదా! హ్మ్. నేను ఎక్కడ పొరపాటు పడ్డానంటే దశరథుని శాపము వరకు 6 వరకు ఇందులోదేను. దశరథుని శాపం అంటే రామాయణం అన్నట్టుగా రాసుకున్నాను. కానీ తర్వాత చూస్తే అది తప్పు అని తెలిసింది. ఓకే. అది మొత్తం అంతా రఘువంశం అనే రాసుకోవాలి అందుకని. రఘువంశమనే అవునండి. దీంట్లో అదే ఉంది కాబట్టి ఏది హ్మ్. ఇక్కడ దీంట్లో ఉందో అదే రాసుకోవాలి. రఘువంశం అనే రాయాలి. మొత్తం అన్ని లెసన్స్‌లో కావ్య కథ కూడా రఘువంశంలోదే ఆ! అవుతుంది కదా! అవునండి. మొత్తం అంతా కూడా. ఐ థింక్ లాస్ట్ 10థ్ చాప్టర్ వరకు కూడా అంతా రఘువంశమే ఉంది. లాస్ట్‌లో కూడా ఐ థింక్ 10థ్‌ది కూడా అవన అవనతం అవనతః అని ఉందండి. అవనతః. రఘువంశం ఆ! అండి. ఎండింగ్ రైట్. 10th చాప్టర్‌లో ఎండింగ్ రఘువంశం అదే. ఎండింగ్. ఎండింగ్ అన్నమాట. అవనతిః అంటే ఆ! డిక్లైన్ అయిపోవడం. పత తగ్గిపోవడం అన్నమాట. అంటే పతనం. అవనతి వంశం యొక్క డిక్లైన్ అవ్వడం. తగ్గిపోవడం. హ్మ్. పతనం. అయితే ఇది కూడా దీనిలోకే వస్తుంది. ఏవండి? ఇది కూడా మొత్తం ఒకదానివి అన్ని రఘువంశం అనే చేసుకోవచ్చు. అంతేనండి. ఒకవేళ సబ్ హెడ్డింగ్స్ గుర్తుంటే రాయండి. లేకపోతే లేదు. పర్వాలేదు. దట్ డజంట్ మ్యాటర్. హ్మ్. సబ్ హెడ్డింగ్స్ ప్రతి దానికి ఉంది కదా! ప్రతి కావ్య కథ అవును. ప్రతిదానికి సబ్ హెడ్డింగ్ ఉంది. ప్రతి దానికి ఉంది కాబట్టి అది రాయొచ్చు. సబ్ హెడ్డింగ్ రాయొచ్చు. మహోదయే చెప్పండి. అనియర్ ప్రత్యయः కస్మిన్ అర్థే భవతి అంటే హ్మ్. అనియర్ ప్రత్యయः కర్మణి ప్రయోగార్థే భవతి అని రాయొచ్చా? విధి విద్యార్థే. కస్మిన్ అర్థే అంటే
ఏ అర్థంలో దాన్ని మనం వాడతాం. కర్మణి కరెక్టే. అది కర్మణి ప్రయోగించాలి కానీ, బట్ ఏ అర్థం వచ్చేట్టుగా వాడతాం మనం. అంటే ఇప్పుడు లంలకారం అడిగారనుకోండి, ఏ అర్థం వచ్చేట్టు వాడతాం? భూతకాలం అర్థం వచ్చేట్టు వాడతాం. లట్లకారం వస్తే వర్తమాన కాలాన్ని సూచిస్తూ ఉంటుంది కాబట్టి వర్తమాన కాల అర్థే రాస్తాం. అదే లుట్లకారం అయితే భవిష్యత్తు కాలార్థే. ఇప్పుడు ఇది ఏ దీంట్లో ప్రయోగిస్తాం మీనింగ్ తోటంటే విధిలింగుల విద్య అర్థంలో ప్రయోగిస్తాం కాబట్టి విద్యార్థే రావచ్చు. విద్యార్థి. ప్రాప్నోతి లంగ్ లకార రూపం కిం అంటే దానికి ఎలా చేయాలో తెలియదు. ప్రాప్నోతి ఫస్ట్ ఏ లకారము? లట్లకారం. లట్లకారము. దానికి ఏమడిగారు? లింగ్ అడిగాడు లంగ్ 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 అంటే ఏంటది? భూతకాలం. భూతకాలం. భూతకాలం ఏంటి దాని రూపం? అప్రాప్నుయత్ అనచ్చ. మీరు అనచ్చా అని అడగకూడదు. కరెక్ట్ ఫామ్ ఏంటో తెలియాలి. దీంట్లో అంటే ఏమీ ప్లేస్ లేదు. మీరు అష్టాధ్యాయ యాప్‌లోకెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. అక్కడ ఏం అది తెలియట్లేదండి బాబు. మాకు రావట్లేదండి. చాలా సార్లు ప్రయత్నించాం గానీ, అసలు చూసుకోలేకపోతున్నాం. నేను మీకు ఎలా చూసుకోవాలి కూడా పెట్టానండి దాంట్లో. అది నాకు అయినా కూడా మాకేమిటో అష్టాధ్యాయ యాప్‌లోకెళ్ళి మీరు ఓపెన్ చేస్తే మీకు 4, 5 సబ్ హెడ్డింగ్స్ వస్తాయి. ఒకటి ధాతు పాఠః, సూత్ర పాఠః, కోర్సెస్, ఇలా కోశాన్వేష ఇలా 4, 5 వస్తాయి. సో, దాంట్లోంచి మీకు కావాల్సిందేంటంటే ధాతు పాఠః తీసుకోవాలి. ధాతు పాఠః ఓపెన్ చేసిన తర్వాత పైన సెర్చ్ బార్ ఉంటుంది. ఆ సెర్చ్ బార్‌లోకెళ్ళి మీరు ఐదర్ మీకు ధాతువు తెలిస్తే ధాతువుని మీరు దేవనాగరి లిపిలోనే రాయాలి. అప్పుడే తీసుకుంటుంది. అలా ఓకే. దేవనాగరి లిపిలో మీరు ధాతు రాయొచ్చు. మీకు ధాతు ఒకవేళ తెలీదు. నో ప్రాబ్లమ్. అట్‌లీస్ట్ మీకేంటంటే ప్రాప్నోతికి ఇంగ్లీష్‌లో ఏమంటారు? ఆబ్టైన్. సో, ఆబ్టైన్ అని చెప్పి పైన రాస్తే కూడా మీకు డ్రాప్ డౌన్ వస్తుంది. దాంట్లో ఆప్షన్స్ వస్తాయి. మీకు ఏమేంటి ఉన్నాయి. సో, ప్రాప్నోతి అంటే యాక్చువల్‌గా ప్రాప్నోతి అన్నది ప్లస్ ఆప్నోతి అది. అన్నది ఒక ఉపసర్గ. ఆప్నోతి అని అన్నది యాక్చువల్‌గా అక్కడ ధాతు. సో, ఆప్నోతి యాక్చువల్‌గా అది. సో, యూజువల్లీ యూసేజ్‌లో మనకి ప్రాప్నోతి అనే ఎక్కువ వాడతాం. ఆప్నోతి అన్నది కూడా మీనింగ్ అదే. ఆబ్టైన్ అనే అర్థము. కానీ ప్రాప్నోతి అని వాడతాం. కాబట్టి అన్నటువంటిది మీరు సెలెక్ట్ చేసుకుంటే కనుక మీకు వస్తుందక్కడ. అదే అవన్నీ దాని యొక్క రూపాలన్నీ వస్తాయి. వచ్చిన తర్వాత అప్పుడు మీరు వెళ్ళి లకారం అంటున్నారు కదా! సో, ఆప్నోతికి లకారం ఏంటో చూసుకోండి. చూసుకొని ఆ లకారానికి ముందర పెట్టుకోండి. సో, ఈ కేస్‌లో ముందర ముందర మీ ఉపసర్గ ఏదైతే ఉందో అది పెట్టుకోండి. కదా! ప్లస్ ఆప్నోతి. సో, ఆప్నోతికి ఏంటి పాస్ట్ టెన్స్? ఆప్నోతికి పాస్ట్ టెన్స్. ఆప్నోతి. ఆప్నోతి అవుతుందండి. ఆప్నోత్ అవుతుందండి. ఆప్నోత్ అవుతుంది. అప్పుడు మనం చదువుకున్నాం కదా పరిచయాలో ఇక్కడ. ఎప్పుడు కూడా పాస్ట్ టెన్స్ చేసినప్పుడు ఉపసర్గని ముందర వేరు చేసేసి పాస్ట్ టెన్స్ రూపం తెచ్చుకుని అప్పుడు మళ్ళీ ఉపసర్గ కలుపుకోవాలి. ప్లస్ ఆప్నోత్. సో, ప్లస్ సవర్ణ దీర్ఘం కాబట్టి ప్రాప్నోత్ అవుతుంది అక్కడ. ప్రాప్నోత్. సో, కొన్ని మీకు ఉపసర్గలు ఉన్న వాటికేంటంటే డైరెక్ట్‌గా మీకు అష్టాధ్యాయిలో వర్డ్స్ దొరకవు. కాబట్టి మీకక్కడ ఉపసర్గ ఉంది అని మీరు గుర్తించాలి. గుర్తించి ఆ ఉపసర్గ లేకుండా ఆ క్రియాపదాన్ని మనం అక్కడ సెర్చ్ చేసుకోవాలి. చెప్పండి. ఒక్క డౌట్ అడగొచ్చా? చెప్పండి మాదయ్య. ఈ సమస్యలు కానివ్వండి, సుభాషితం కానివ్వండి, ఈ 10 లెసన్స్ లో ఉన్నవేనండి అవుట్ సైడ్ నుంచి రావచ్చా? లేదండి. ఓన్లీ బుక్ లాంచ్. ఓన్లీ విదిన్ దట్. ఇక్కడ సమస్యలు లాంటివి చాలా కష్టం. అవును. లేదు రాదు.
లేదు రాదు. ఎక్కడి నుంచి రాదు. సమస్య గాని, సుభాషితం గాని, శ్లోకం గాని ఏది కూడా అసలు చాట్ శ్లోకాలు గాని. బయట నుంచి రాదండి. ఈవెన్ సంధుల్లో గాని, లేకపోతే ఏవైనా పద సంగ్రహాల నుంచి గాని, ఎక్కడి నుంచి కూడా మీకు బై ఔట్ ఆఫ్ దిస్ బుక్ ఏవి రాదు. అన్నీ ఫ్రమ్ ద బుక్. కంప్లీట్‌గా సంధులు కూడా అన్ని సంధి ఉదాహరణలు కూడా అన్ని ఇందులోంచే ఇస్తారనమాట అండి అయితే. 100% దీంట్లోంచే వస్తుందండి. ఎక్కడైనా ఎవరైనా పేపర్ సెట్టర్ కొంచెం బయట నుంచి ఇద్దాం అనుకుంటే 1% కూడా వస్తుందో లేదో తెలీదు. చాలా రేర్. నేను ఇంతవరకు చూడలేదు ఎప్పుడు కూడా. అన్ని బుక్‌లోంచే వస్తాయి. మీనింగ్స్ కూడా అంతే అనుకుంటా. ఆ? మీనింగ్స్ కూడా బుక్ లో నుంచే అన్ని వస్తాయి. బుక్‌లోంచే అండి. అన్ని బుక్‌లోంచే వస్తాయి. ఏది బయట నుంచి. జతుక అంటే మీనింగ్ తెలియలేదు మామి. జతుక జతుక అంటే గబ్బిలం అండి. గబ్బిలం ఉంది కదండి, బుక్ లో ఉంది. ఉంది. ఎక్కడైతే మేబీ బర్డ్స్ అవి ఉన్నాయో దీంట్లో ఉండుంటుంది. చూసాను, నాకైతే అది తెలియలేదు. లేకపోయినా మేడం మీరు ఇంకొక డౌట్ అండి. learnsanskrit.cc లో మీరు సెర్చ్ చేసుకోవచ్చండి. learnsanskrit.cc లో సెర్చ్ చేసుకోవచ్చు. ఒకవేళ లర్న్ సాంస్క్రిట్ .cc 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 పేజ్ ఆ, నెంబర్ మేడం. 149 లో ఉందండి. పేజ్ నెంబర్ 149 లో ఉందిటండి హిమ. పక్షిణి కీటాదయ వాటిలో ఉన్నాయి. హృదయ చెప్పండి. ఇంకొకటి జతుక గబ్బిలం. ఆ, ధన్యవాదాలు. విభక్తి రూపాలతో ఫిల్ చేయమన్నారండి అవునా? సెంటెన్స్ ని. ఓకే. హస్తే డాష్ 3 ఇచ్చారు. అంగుళీనాం నకాహ లంబాయమానాః సంతి. ఉమ్, అంగుళీనాం ఉమ్. తృతీయాయ రాయొచ్చండి. తృతీయయ రాయొచ్చా? మళ్ళీ ఒకసారి చెప్పండి, వినలేదు నేను. హస్తే ఉమ్, డాష్ ఆ, 3 ఇచ్చారు బ్రాకెట్ లో. ఓ, 3. అంగుళీనా ఓకే. అంగుళీనాం నకాహ లంబాయమానాః సంతి. ఉమ్, ఓకే. మూడవ వేలు మధ్య వేలు. ఓకే, మూడవ వేలు అనే అర్థం. మూడవ కదా ఎక్కడిచ్చారు, బుక్ లోనా? పేపర్ క్వశ్చన్ పేపర్ లో ఎక్కడ. ఓకే. అప్పుడు మూడవ వేలు పొడుగు అనే కదా రాయాల్సింది. మూడవ వేలు యొక్క అని రావాలి కదా. వేళ్ల యొక్క అని వచ్చింది కదా అక్కడ. సో కాబట్టి 3 వేళ్ల యొక్క అని రావాలేమో కదా, కాదా? అంటే దానికి కూడా మనము ఆ విభక్తి పెడతాం కదండి, విశేషణం అవుతుంది కదా 3 అనేది కూడా. అంటే అది ఫస్ట్ మనం డిసైడ్ చేసుకోవాల్సింది అక్కడ సంఖ్య రాయాలా, పూరణ ప్రత్యయాంత రాయాలా అనేది ముందర చూసుకోవాలి కదా. సో ఫస్ట్ అండి లక్ష్మి గారు చెప్పండి. ఆవిడేదో చెప్తున్నారు, ఒకసారి చెప్పండి. 228 పేజీలో ఉందండి. హస్తే అని రాసి కాదండి, లెసన్ నంబర్ చెప్పండి. లెసన్ నంబర్. లెసన్ కాదండి, పేపర్ అండి. మొదటి క్వశ్చన్ చాప్టర్ 12 228 పేజ్. 220 ఉందండి. 8. 228 పేజ్. నాకు పేజ్ తెలియదు, చూస్తాను. ఓకే, నాకు లైన్ లో లేవు మాకు. ఓకే. హస్తే బ్రాకెట్స్ లో 2 ఇచ్చారు. అంగుళ్యోహ నఖః దీర్ఘః అస్తి. రెండో వేలు. రెండు వేలు యొక్క నఖః దీర్ఘః అస్తి అని ఇచ్చాడు. సో రెండవ వేలు అంటే ఫస్ట్ అది పూరణ ప్రత్యయాంతాన లేకపోతే సంఖ్య అని చూసుకోవాలి. సో ఇక్కడ ఏమొస్తుంది, రెండవ అంటే రెండవ అంటే పూరణ ప్రత్యయాంత రావాలి. ద్వితీయ ద్వయోహో రాయొచ్చండి. ద్వయోహో అంగుళ్యోహో అనొచ్చండి. అంగుళ్యోహో అన్నారు కదా, అంటారు కదా. సో అంగుళ్యోహో అంటే ఇది షష్ఠి. ద్వయోహో అంగుళ్యోహో నఖః దీర్ఘః. ఇక్కడ అంగుళీనాం అని ఇచ్చాడు కదా, అంగుళీనాం. అప్పుడు యాక్చువల్గా ద్వయోహ రాదండి. ద్వయోహ అంటే సంఖ్య, అది 2 వేళ్ల యొక్క అని అర్థం. అప్పుడు ఇక్కడ ద్వితీయ రావాలా లేకపోతే రావాలా? న్యూమరికల్స్ ఇండికేటెడ్. సో పంచసు పాండవేషు
ధర్మరాజ శ్రేష్ఠ. ఐదుగురిలో ఇదని ఇచ్చాడు. హస్తే ద్వయోహ కాదండి, ద్వితీయకి షష్ఠి రావాలి. ఇక్కడ ద్వయోహ ఇచ్చాడు ఆన్సర్. ద్వితీయకి షష్ఠి ఏంటి? ద్వయోహో ద్వయోహో ఇచ్చాడు. ఆ? ద్వయోహో ఆయన ఆన్సర్ ఇచ్చారు. ద్వయోహని ఉత్తరాణిలో అదే ఇచ్చారండి ఆన్సర్, ద్వయోహ అని వచ్చాయి. ద్వయోహ అని ఇచ్చారా? ఓకే ఆ, ఓకే. సో 2000 ద్వితీయోహో అనకూడదండి, ద్వితీయోహో కాదండి. మ్హూ. రెండవ దాని యొక్క ద్వితీయ రెండవ వేలి యొక్క అంటాం కదా, రెండవ వేలి యొక్క అంటే సింగిల్ గా వేలి యొక్క అనాలి. సో అనలేదు కదా ఇక్కడ. సో అంగుల్యోహ అన్నాడు కదా, రెండవ వేలి యొక్క అనే కదా అర్థం. అప్పుడు కూడా ఏకవచనమే రావాలి, ఏకవచనం రావాలి. కాబట్టి ద్వయోహ అంగుల్యోహ నఖః అదే కరెక్ట్. ద్వయోహ కరెక్ట్. రెండవ వేలని రాదు, 2 వేళ్ల యొక్క అని అర్థం అక్కడ. 2 వేళ్ల యొక్క. ఇక్కడ అలా అయితే ఇక్కడ త్రయాణం అని వస్తుందా? ఇక్కడ అవునండి. క్వశ్చన్లు అన్ని కూడా సంఖ్యలేనండి. అది సంఖ్యలే, అన్ని సంఖ్యలే ఇచ్చాడు. ఆన్సర్లు మిగతాయి కూడా సంఖ్యలే ఉన్నాయండి. సంఖ్యలే ఉన్నాయి. సో పూరణ ప్రత్యయాంతాలు కాదు, ఉట్టి సంఖ్యలే. మేడం ఇది నేను కరెక్ట్ చేసుకున్నాండి, త్రయాణం అంగుళీనాం అని. అవునండి. ఈ హస్తే ద్వయోహ అంగుళ్యోహ నఖ దీర్ఘ అన్నప్పుడు అది అస్థి వస్తుందండి, మరి స్తహ రావాలా? అంటే అక్కడ నఖః గురించి మాట్లాడుతున్నాం కదా, ఆ 2 వేళ్ల యొక్క నఖః దీర్ఘః అస్తి. సో ఇక్కడ అస్థి, సబ్జెక్ట్ వచ్చేసి నఖః, ఏకవచనమే అది, కాబట్టి అస్థి అనే రావాలి. మరి అప్పుడు కూడా నఖవు అనాల్సిందే. నఖం అనక్కర్లేదు, అప్పుడు నఖాహ దీర్ఘాహ సంతి అని రావాలి. 2 వేళ్లే కదండి నఖవు. అప్పుడు ఓకే, నఖవు అని రావాలి. అప్పుడు నఖవు అని స్తహ అనొచ్చుంటే బాగుండేది. అవును. ఏమో మరి, అంటే వాళ్ళు అలా ఇచ్చారు కదా. 2 వేళ్ల యొక్క గోరు అని ఇచ్చారు. మీరేటట్టుగా 2 వేళ్లకు గోళ్ళు అనొచ్చేమో తెలియదు. అదే 2 వేళ్ల ద్వివచనం. ద్వివచనం అనొచ్చు. 2 వేళ్ల యొక్క 2 వేళ్ల యొక్క, అందుకని ద్వయోహ అంగుళ్యోహ నఖః దీర్ఘః అస్తి. మేడం చెప్పండి. చెప్పండి. ప్రయోగ పరివర్తనలో క్రియాపదము ఎలాగ మార్చాలి అని నేను కర్తరిలో లోట్లో ఇస్తే కర్మణిలో కూడా అదే రాయాలా ఏంటి, కొంచెం అవునండి. కొంచెం చెప్తారని. సో ఎప్పుడైతే ప్రయోగ పరివర్తనం చేయాలి అని ఇస్తారో మనకి, ఐదర్ కర్తరి నుంచి కర్మణికి కానీ, లేకపోతే కర్తరి నుంచి భావేలోకి కానీ, లేకపోతే రివర్స్ కూడా. సో కర్తరి నుంచి కర్మణి నుంచి కర్తరికి కానీ, లేకపోతే భావే నుంచి కర్మణి, ఏది భావే నుంచి కర్తరిలోకి మార్చినప్పుడు కూడా మొదటగా చూసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ మన కర్మణికి అంటే కర్తరి నుంచి కర్మణికి చేసేటప్పుడు రూల్స్ ఏంటి ఫస్ట్, అది ముందర దృష్టిలో ఉంచుకోవాలి. సో కాబట్టి కర్తరి నుంచి కర్మణిలోకి చేసేటప్పుడు కర్తరిలో ఏదైతే కర్త ఉన్నదో అది కర్మణిలోకి వచ్చేటప్పటికి తృతీయ అవుతుంది. అలాగే ఏదైతే కర్తరిలో కర్మపదం ఉందో అది కర్మణిలోకి వచ్చేటప్పటికి అది ప్రథమ అవుతుంది. అలాగే క్రియాపదం ఏదైతే ఉందో ఏదైతే ఉందో అది మనం కర్మణిలోకి మార్చుకునేటప్పుడు దాని రూల్స్ ఎట్లా అంటే, దానికి య అన్నది చేరుతుంది, యా ఒకటి చేరుతుంది. ఆ తర్వాత అది ఆత్మనేపది ప్రత్యయాలు తీసుకుంటుంది. అది ఒకవేళ దాని మూల ధాతువు ఏదైతే ఉందో అది పరస్మైపది అయినా కూడా కర్మణిలోకి వచ్చేటప్పటికి అన్నీ కూడాను ఆత్మనేపది ప్రత్యయాలు మాత్రమే తీసుకుంటాయి. కాబట్టి దానిలోకి మార్చుకోవాలి. సో మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే,
మనం అది ఏ లకారంలో ఉంటే ఆ లకారంలోకి కర్మణిలోకి కర్మణి కానీ, భావే కానీ. భావేలో ఓన్లీ కర్మణికి, భావేకి డిఫరెన్స్ ఏంటంటే మీకు భావేలో కర్మపదం ఉండదు. కాబట్టి ఏమవుతుందంటే అది ప్రథమ పురుష ఏకవచనమే తీసుకుంటుంది. కాబట్టి అదే తీసుకోవాలి. వేరే ఏమి మిగతావి మనం యూజ్ చేయడానికి లేదు. కర్మపదం లేదు కాబట్టి. కర్మని డిస్కస్ చేస్తే భావి ఆటోమేటిక్‌గా అర్థమవుతుంది. సో, ఇక్కడ కర్మణిలో గనుక అక్కడ ఏదైతే ప్రథమ విభక్తిలో ఉందో పదం కర్మపదము అది ఏకవచనం అయితే ఏకవచన క్రియాపదం వస్తుంది. ద్వివచనం అయితే ద్వివచనం, బహువచనం అయితే బహువచనం వస్తుంది. కాబట్టి కర్తరిలో ఏదైతే కర్మపదం ఉందో అది కర్మణిలోకొచ్చేటప్పటికి దాని ప్రకారంగా మీకు క్రియాపదం మారుతుంది. ఒకవేళ మీకు కర్తరి వాక్యం లట్లకారం అంటే వర్తమాన కాలంలో ఉంటే గనుక దాన్ని మీరు కర్మణిలోకి మార్చినప్పుడు లట్‌లోకే మార్చాలి. అక్కడ మీకు కర్తరిలో లట్ ఉండి మీరు ఇక్కడ లన్ అంటే భూతకాలంలోకి మార్చడానికి లేదు. కరస్పాండింగ్ ఏదుంటే అదే. లట్ అయితే లట్‌లోకే మార్చాలి. లన్ ఉంటే లన్‌లోకే మార్చాలి. భవిష్యత్ కాలం ఉంటే భవిష్యత్ కాలంలోకి మార్చాలి. అలాగే మనకి ఇంకా ఏదుంటే విధిలింగలకారం గనక కర్తరిలో ఇస్తే దానికి మనకి విధిలింగలకారం మనం కర్మని నేర్చుకోలేదు కాబట్టి బుక్‌లో లేదు కాబట్టి దానికి ప్యారలెల్‌గా వాడాల్సింది ఏంటంటే మీకు తవ్య తనియర్లు వాడాలి. కాబట్టి అది వాడాల్సొస్తుంది. అట్లా ఏది అక్కడ ఇచ్చారో దానికి అనుగుణంగానే మార్చాలి మీరు. ఓకే. ఒక సంధికి కొంచెం విడదీసి పేరు ఆ! చెప్పాలండి. ఆ! సరే స్వపి. రాజేష్ గారు ఒక్క నిమిషం అండి. అయ్యా. శ్రీశైల్ గారు మీ క్వెషన్‌కి ఆన్సర్ క్లియర్ అయిందా? లేకపోతే ఇంకేమైనా డౌట్ ఉందా? క్లియర్ అయిందండి. థ్యాంక్ యూ మేడం. ఓకే. రైట్. యాహ్! చెప్పండి రాజేశ్వరి గారు. స్వపి. ఏంటండి? స్వపి. సంధి విడదీసి పేరు రాయాలండి. ఏంటది? పాస్వతీనా? తా 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 స్వపి. పి. స్వపి. తా ఓహ్! పాస్వతి. ఓకే. 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 అర్థమైంది. చెప్పండి ఇప్పుడు. అది ఏ స్వపి. ఆ! స్వ ప్లస్ అపి అండి అది? కాదండి. కాదు. కాసు కాసు ప్లస్ తాసు. తాసు ప్లస్ అపియా? సో, ఇప్పుడు ఓహోహో! మీకు మెయిన్ తాసు ప్లస్ అపి అయితే ఎండ్ సంధి అని తెలిసిపోయిందండి అప్పుడు తాసు. అది సో, విడదీయటం తెలియలేదన్నమాట అండి. మీకు మనం పాఠం చెప్పుకునేటప్పుడు ఎణ సంధికి, యాంతావాంత దేశ సంధికి ఆ పదం ఇచ్చినప్పుడు ఎలా రికగ్నైజ్ చేయాలనేది మనం డిస్కస్ చేసాము. ఒకసారి ఆ వీడియో కూడా వినండి. నేను మళ్ళీ చెప్తాను కావాలంటే మీకు. కానీ ఇప్పుడు ఆ! మీకు ఫస్ట్ మీకు సంధి రూల్స్ అన్నీ క్లియర్‌గా ఉండాలండి. సంధి రూల్స్ మీకు దాన్నేమంటారు? సవర్ణ దీర్ఘ సంధి కానీ, లేతే గుణ హ్మ్. సంధి కానీ, వృద్ధి సంధి కానీ క్లియర్. వాటిలో అవునండి. ఎటువంటి కన్‌ఫ్యూజన్ ఉండదు. ఎందుకంటే అవును. క్లియర్ వర్డ్స్ ఉంటాయి. సవర్ణ దీర్ఘం అంటే దీర్ఘం కనిపిస్తుంది మీకక్కడ. అకార దీర్ఘం గాని, ఈకారం గాని, ఉకారం గాని, రుకారం గాని దీర్ఘం కనిపిస్తుంది కాబట్టి మీకు ప్రాబ్లమ్ లేదు సవర్ణ దీర్ఘ సంధిలో. అలాగే గుణ సంధిలో కూడా మీకు గుణ అక్షరాలు ఏమేంటి? దాన్నేమంటారు? ఏ అండ్ ఓ అండ్ అర్. కాబట్టి ఈ 3 అక్షరాలొస్తే గనక అది గుణసంధి. వృద్ధి అక్షరాలొచ్చేసి ఐ అండ్ ఔ. కాబట్టి అవు. ఎక్కడైతే ఐ, ఔ వస్తాయో అక్కడది వృద్ధి. సో, దీనికి ప్రాబ్లమ్ లేదు. పూర్వరూప సంధికి ప్రాబ్లమ్ లేదు. మీకక్కడ అవర్గం ఉంటుంది. కాబట్టి అవును. ఈజీగా అర్థమైపోతుంది. అక్కడ పూర్వరూప సంధి. ఇ ఓన్లీ ఇది వచ్చేసి ఎణసంధి. ఎణ అండ్ ఇది. ఇది ఎణసంధికి నేను చెప్తానండి. అది కరెక్టో కాదో చెప్పండి అమ్మా. చెప్పండి. ఇది ఇప్పుడు పూర్వపదంలో ఆఖరి అక్షరం ఇకారం గాని ఉకారం గాని ఉంటే అది వా యా గాని వా గాని రావాలండి. అవునండి. అంతేనండి? అవును. కరెక్టేనండి. ఇది అది తాసు ప్లస్ అపి. ఉకారం ఉంది కనుక అది వా అయిపోయిందన్నమాట. అవును. అవును. అందుకని తాస్వపి అయిందండి. అవును. అవును. కరెక్ట్. అంతేనండి? అవునండి. కరెక్ట్. అది నాకు విడదీయటం తెలియక అర్థం లేదు. విడదీయగానే అర్థమైపోయిందండి ఎన్సంది అని చెప్పి. సో, ఇప్పుడు నేను అది చెప్పేదేంటంటే విడదీయటం ఎలాగా అన్నది ఒక్కొక్కసారి అర్థం అవ్వట్లేదండి. ఓకే. సో, అందుకని దానికే చెప్తున్నానండి. సో, ఆయ్. దానికేం చెప్తున్నానంటే మీకు ఎణసంధిలోను యాంతవాంత దేశ సంధిలో చూడ్డానికి మీకు ఒకేలాగా అనిపిస్తాయి. ఎందుకంటే హ్మ్. ఇక్కడ కూడా వ వస్తాయి. యాంతవాంత హ్మ్. దేశ సంధిలో అవ, ఆవ, అవ హ్మ్. అని వస్తాయి కాబట్టి వ రెండిట్లో కామన్‌గా కనిపిస్తుంది కాబట్టి మీకు కన్‌ఫ్యూజన్ వస్తుంది. సో, మీకు ఎణసంధిలో ఏమవుతుందంటే
ఫస్ట్ మీరు ఎలా రికగ్నైజ్ చేయాలంటే ఎక్కడైనా సంధి ఉంది అంటే యకారం గాని, వకారం గాని ఉంటే కనుక అప్పుడు మీరు దాన్ని యణ గాని, యాంత, వంత అని గాని డిసైడ్ చేసుకోవాలి. ఉమ్, ఒకసారి అది డిసైడ్ అయిన తర్వాత మీరేం చూసుకోవాలంటే, ఇప్పుడు యకారానికి ముందర వచ్చేటటువంటి అక్షరం ఏదైతే ఉందో అది పూర్తిగా ఉందా? సగం ఉందా? అంటే ఓ వ్యంజనంగా ఉందా? స్వరంతో ఉందా? ఇప్పుడు తాస్వపిలో తాస్ స ఉంది. కాబట్టి పూర్తిగా లేదు. తాసా లేదక్కడ. సో, అవునండి. అది పూర్తిగా ఉంటే గనక యాంతావంత దేశ సంధి. అది హాఫ్ ఉంటే గనక మీకు యనసంధి. అది ఓకే. గ్యారంటీ. మీరు ఏ వర్డ్ అయినా తీసుకోండి, ఇలా విడదీసి చూడండి. మీకు దీంట్లో తప్పయ్యే అవకాశమే లేదసలది. అంటే ఓకే. యకారానికి, వకారానికి ముందర గనక వచ్చేటటువంటి ఏదైనా వ్యంజనం హాఫ్ ఉంటే హాఫ్ అది ఉంటే అది ఎండ్ సంధి. యనసంధి. ఏదైనా ఉమ్, ఉమ్, పూర్తిగా ఉంటే గనక అది య యక ఇది ఎంత అంతది. దేశ సంధి అది. ఓకే. సో, అలా ఇప్పుడు రికగ్నైజ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇప్పుడైతేనండి తస్యా ఎస్తు హ్మ్. అది తస్యా ఎస్తు హ్మ్. అప్ త- తస్ త- తాసు ప్లస్ యా అని వస్తుంది రాదు కదా. తస్యా ఎస్తు తస్యా ప్లస్ ఇది తస్యాస్తునా ఏంటది వర్డ్ ఏంటి అర్థం తస్యా ఎస్తు యానా యస్తు ఎస్తు తస్యా తస్యా ఎస్తు తస్యా యస్తునా ఆ, తస్యై ప్లస్ అస్తు. ఆ? తస్యై ప్లస్ అస్తు. ఓకే అయి ఉంది. ఓకే అయితే ఎంత అంత దేశంది అవుతుంది. ఓకే తస్యా యస్తు అంటున్నారు కదా మీరు. అవునండి. తస్యా యస్తు యా ఉంది. యాకి ముందర దీర్ఘం ఉంది కదా. కాబట్టి ఏమైంది అది ఆయా ఆదేశం అయింది అది. సో అలా రికగ్నైజ్ చేసుకోవాలి. యా తస్యా యస్తు అంటున్నారు కదా వర్డ్. సో యక అవునండి. దగ్గర సంధి ఉంది. సో యకి ముందర ఏముంది? దీర్ఘం ఉంది. దీర్ఘం ఉంది. ఆ ముందర యాకి దీర్ఘం ఉంది. కాబట్టి యాకి ముందర దీర్ఘం ఉంది. కాబట్టి అది ఆయా ఆదేశమైంది. ఆయా ఆదేశమైందంటే అక్కడ ఐ రావాలి. కాబట్టే అది తస్యై అస్తు అయింది. తస్యై ప్లస్ అస్తు. మరి ఇక్కడ సగం సా ఉంది కదండి. సగం సా ఉంటే 100% ఎనసంధి అంటంతో నాకు మళ్ళా ఇప్పుడు అదే వర్డ్ మీరు సంధి దగ్గర వర్డ్ సంధి దగ్గర చూసుకోవాలండి. మిగతా పార్ట్ ఆఫ్ ద వర్డ్ లో ఎక్కడున్న తస్యాహ వర్డ్ అది. తస్య దగ్గర ఏం లేదండి అక్కడ. ఇప్పుడు తస్యై ప్లస్ అస్తు అవునండి. అవును అవును. తస్యై ప్లస్ అస్తు. ఇది మన ఆగస్ట్ 2023 తెలంగాణకి ఇచ్చారండి. ఈ తెలంగాణ పేపర్ లో ఉందండి ఇది. ఓకేనండి. తస్యై ప్లస్ అస్తు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కడ సంధి అక్షరం ఉన్నదో అక్కడ మాత్రమే ఈ టెస్ట్ చేసుకోవాలి. మిగతా పార్ట్ ఆఫ్ ద వర్డ్ లో ఎక్కడ ఏం సంయుక్త అక్షరాలు ఉన్నా ఏమున్నా ఇట్ డజంట్ మ్యాటర్. ఓకే. ఓన్లీ సంధి దగ్గర మాత్రమే చూసుకోవాలి. తస్యై ప్లస్ అస్తు. మనకి లెసన్ లో కూడా ఇచ్చారండి అది తస్యై అస్తు. ఓకే. లెసన్ లో సందులో ఇచ్చారు. అది మళ్ళీ చిత్ చెన్ను ఒక్కొక్కసారి డౌట్ వచ్చేస్తుందండి. చిత్ చెన్ రూపంలో అది కస్మై చిత్ కస్మై కస్మా ఆ రెండు కస్మా అంటే స్త్రీలింగంలో వస్తుందండి. ఒక్క నిమిషం అండి నేను మీకు మళ్ళీ చెప్తాను యాక్చువల్గా అది. అది చెప్పండి ఒకసారి. ఓకే. సో ఓకే ఫస్ట్ ఏమో మీరు ఈ చిత్ అండ్ చన అన్నటువంటివి ఏవైతే రెండు ఈ ప్రత్యయాలు ఉన్నాయి ఈ రెండు కూడా అవ్యయాలు ఇవి. సో వీటి మీనింగ్ ఏంటంటే అన్నోన్ ఏదైనా సరే ఏదైనా తెలియని దాని గురించి మనం మాట్లాడాలి చెప్పాలి అంటే ఆ దాన్ని ఈ కిమ్ యొక్క ఈ రూపాలకు గనుక చేరిస్తే గనుక ఆ అన్నోన్ ఫ్యాక్టర్ నాకు తెలియజేస్తుంది. ఇప్పుడు కిమ్ ఉందనుకోండి
కిమ్‌కి చిత్ కానీ, చనా గాని చేర్చొచ్చు. లేతే కహకి కిమ్ యొక్క అన్ని రూపాలకి చేర్చొచ్చు. అలాగే కిమ్ యొక్క అన్ని రూపాలు అంటే కిమ్ అన్నది నపుంసకలింగము. దాని రూపాలు అలాగే కిమ్‌కి ఆహ్, దాన్నేమంటారు కిమ్ ప్రాతిపదికం అయితే దాని యొక్క పుల్లింగం రూపం సహ అట్లా వస్తాయి కాబట్టి వా క్షమితం. కహ అట్లా వస్తాయి కాబట్టి ఆ రూపాలకి చేర్చొచ్చు. స్త్రీలింగంలో వచ్చేటప్పటికి కా తోటి వచ్చేటి రూపాలు ఉన్నాయి కాబట్టి వాటికి చేర్చొచ్చు. సో, ఇవి వాటికి చేరిస్తే గనక అప్పుడు అది ఆ అన్‌నోన్ ఫ్యాక్టర్‌ని తెలియజేస్తుంది. సో, సమస్య ఎక్కడొస్తుందంటే మీకు ఒకవేళ మీరు ఈ కిమ్ నపుంసకలింగ రూపాలు, కహ రూపాలు, లేతే కా రూపాలు మొత్తం టేబుల్స్ మీకు బై హార్ట్ రావాలి. వచ్చిన తర్వాత ఎట్లా అంటే మీకు మామూలుగా ఇప్పుడు కస్య అని ఉందనుకోండి. అయ్యో సో, కస్య అని ఉంటే గనుక సమస్య లేదు. ఎందుకంటే దీనికి విసర్గ లేదు, మకారము లేదు, లేకపోతే ఆహ్, విసర్గ, మకారము లేతే నకారము లేదు. కాబట్టి మీకు సమస్య ఏం లేదు. సో, దీనికి కస్యాశ్చిత్ అయిపోతుంది. కస్య చిత్ కస్యాశ్చిత్. అహా! కాదండి. కస్య చిత్. కస్య ప్లస్ చిత్, కస్య చిత్ అంతే. కస్యచిత్. ఆహాహా! ఓకే. అలా. అయితే కస్య చన్ అవుతుంది. సో, కస్యచ. ఎక్కడైతే మీకు ఒక్క నిమిషం అండి కూడా సరిగ్గా జస్ట్ 1 మినిట్ ఉండండి. ఆ! సో, ఎక్కడైతే మీకు ఏమి విసర్గ గాని, మకారం గాని, నకారం గాని ఆహ్, లేతే త్ గాని లేదో అక్కడ మీకేం సమస్య లేదండి. కస్మాత్ అట్లా అవి ఈ 4 లేని చోట సమస్య లేదు. జస్ట్ చిత్ అండ్ చనా. చనా అండి ఇది. ఇర్ కాదు. సో, ఇవి యాడ్ చేయడం మాత్రమే జరుగుతుంది మీకు. ఇప్పుడు కా ఉందనుకోండి. కాకి ఏమీ లేదు. విసర్గ లేదు, లేదు లేతే ఆహ్, త లేదు లేతే న లేదు. కాబట్టి దీనికేం సమస్య లేదు. కాచిత్ కానీ, కాచన గాని అవుతుంది. సో, ఎక్కడైతే ఈ 4 లేవో అక్కడ మీకేం సమస్య లేదు. ఈ విసర్గ గాని, ఇవి గాని ఉన్న చోట ఏం చేయాలి అన్నదే సమస్య. కాబట్టి అక్కడ ఎట్లా అంటే మీకు హ్మ్. ఒక్క నిమిషం. సో, ఎక్కడైతే ఇప్పుడు మీకు విసర్గ వచ్చిందో, సో, విసర్గ వచ్చిన చోట ఎట్లా అంటే ఇప్పుడు కస్యాహ అనుంది. స్త్రీలింగంలో పంచమి, షష్ఠిలో వస్తుంది. కస్యాహ అనొస్తుంది. సో, కస్యాహ అనొచ్చింది కదా! సో, దీనికి చిత్ అని చేర్చినప్పుడు ఏం చేయాలంటే, ఈ విసర్గ స్థానంలో స మీకు స షకారం వస్తుంది. ష. ష. సో, కాబట్టి కస్యాష్ చిత్ కానీ, చనా గాని 2 కూడా యాడ్ చేయాలి. చిత్ కానీ, చనా గాని. చనా. ఓకే. సో, ఇక్కడ యాక్చువల్‌గా ఒక సంధి జరిగిందండి. ఇప్పుడు మీరది నేర్చుకోలేదు కాబట్టి మీకు అర్థం కాదు. నెక్స్ట్ లెవెల్‌లో మనం ఏమంటారు శిక్షా లెవెల్‌లో వ్యంజన సంధి నేర్చుకున్నప్పుడు ఈ విసర్గ, షకారం ఎలా అయిందో ఆ సందుల్లో అర్థమవుతుంది. సో, ఇది ఫస్ట్ కేస్. ఎక్కడైతే విసర్గ వచ్చిందో. సో, రెండోది మకారం వచ్చిన చోట. మకారం వచ్చిన చోట ఏమవుతుంది? కిమ్ అనుంది.
సో కిమ్ ప్లస్ చిత్ చనా కదా. సో ఈ మకార స్థానంలో ఏమవుతుందంటే యాక్చువల్గా చవర్గంలోని చ వచ్చింది కదా తర్వాత చిత్ చన అని. కాబట్టి చవర్గంలోని పంచమాక్షరం ఏదైతే ఉందో ణ వస్తుంది. ఈ మకార స్థానంలో నకారం పోతుంది. ఈ మకారం పోయి మకార స్థానంలో చవర్గంలోని పంచమాక్షరం వచ్చి కించన లేకపోతే కించిత్ అని మనం యూజువల్లీ ఎక్కువ వాడేది కించిత్ అని వాడతాం కాబట్టి కించిత్ కానీ కించన అని ఈ రెండు వస్తాయి. ఓకే, సో ఇది పూర్తిగా రాసి చూపిస్తాను. సో కించిత్ కించిత్ కానీ కించన అని కూడా అవ్వచ్చు, రెండు అవుతాయి. సో ఇది రెండో కేసు. సో మూడో కేసు వచ్చేసి త త వచ్చేది కస్మాత్. సో కస్మాత్ ప్లస్ చిత్ గాని చనా గాని వచ్చినప్పుడు ఈ తకార స్థానంలో చ వస్తుంది, ఒక్క చ. అందుకనే అది కస్మాచిత్ అవుతుంది. కస్మాచిత్. సో ఎలా రాయాలంటే కస్మా రెండు చాలు వస్తాయి. ఒక చా ఏమో ఈ తకారం చ, ఒకటేమో చిత్లో చ. కస్మాచిత్ కానీ కస్మాచన కానీ. సో రెండు చోట్ల ఓన్లీ మారేది చిత్ కానీ చనా కానీ అంతే. అదర్వైజ్ కస్మాచిత్ కస్మాచన. సో నాలుగోది వచ్చేసి నకారం వచ్చిన చోట కస్మిన్. కస్మిన్ వచ్చిన చోట ఏమవుతుందంటే ఇది జస్ట్ మీరు ఆ ఫామ్ మాత్రమే గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ కొంచెం వేరే ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఆ ప్రాసెస్ అంతా మీకు చెప్పలేము. కాబట్టి ఇక్కడ దీంట్లో నకార స్థానంలో షకారం వస్తుంది, ష వస్తుంది. ఇదొక మార్పు అయితే రెండో మార్పు వచ్చేసి ఈ కస్మి ఉంది కదా, దీని మీద అనుస్వారం వస్తుంది. కస్మింశ్చిత్. కస్మింశ్చిత్. కస్మింశ్చిత్ చిత్ లేకపోతే కస్మింశ్చన అనేవి రావాలి. అంటే మకారం మీద మీకు అనుస్వారం రావాలి, నకార స్థానంలో షకారం రావాలి. సో ఈ రెండు మార్పులు వస్తాయి నాలుగో కేసులో. సో ఈ 4 మాత్రమే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. మిగతా అన్ని చోట్ల మీరు జస్ట్ చిత్ కానీ చనా కానీ జస్ట్ యాడ్ చేయడమే అంతే. విసర్గ వచ్చినప్పుడు, మా వచ్చినప్పుడు, తా వచ్చినప్పుడు, నా వచ్చినప్పుడు నండి. అంటే ఈ 4 వేరియేషన్స్ అంతే. అలాగే విసర్గ మా తా నా. ఓకే అండి, క్లియరా? క్లియర్ అయిందండి. ఈ కకారాలకు విభక్తులు అన్నారు ఎక్కడ? ఏంటండి ఈ కకారాలకి విభక్తులు? కకారాలకి విభక్తులు అంటే మీకు లాస్ట్ లో మీ ప్రవేశంలో ఉంది కదండి, కిమ్ ప్రాతిపదికం కిమ్, అది పుల్లింగంలో కహ అవుతుంది. అలాగే ప్రాతిపదికం కిమ్మే అవుతుంది, స్త్రీలింగంలో కా అవుతుంది, నపుంసకలింగంలో కిమ్ అని ఉంటుంది. వీటికి కాకుండా మనకి ఏవైతే సప్తకకారాలు ఉన్నాయో వాటిని కూడా మనం చేర్చచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఒక్క నిమిషం అండి, ఇది క్లోజ్ చేసేయండి. సో ఓన్లీ థింగ్ ఏంటంటే దాంట్లో కిమర్థంకి తప్ప మిగతా అన్నిటికీ కూడా యాడ్ చేయొచ్చు మనం. కుత్రచిత్ కుత్రచన లేకపోతే కేనచిత్ కేనచన అన్నిటికీ కూడా యాడ్ చేసుకోవచ్చు. కదాచిత్ కదాచిత్ కదాచన కతిచన కతిచిత్ అట్లా కతిచిత్ అన్నిటికీ చేసుకోవచ్చు, ఒక్క కిమర్థంకి తప్ప. కిమర్థంకి ఆ ప్రశ్నే దేనికోసం అని అర్థం కాబట్టి అక్కడ అంబిగ్విటీకి ఎక్కడ కూడా స్కోప్ లేదు. సో కాబట్టి ఎక్కడైతే కొంచెం అంబిగ్విటీ ఉంటుందో, మనకు తెలియనిది ఉంటుందో అక్కడే ఈ చిత్ చన ఉంటాయి. కాబట్టి అంబిగ్విటీ లేదు కిమర్థంలో. అదొక ప్రశ్న, ఎందుకు అని అడుగుతున్నాం కాబట్టి
అది ఇట్స్ క్వైట్ ఆబ్వియస్ అక్కడ ఉండదు అని అంతే. ఓకే. దానికి తప్ప మిగతా అన్నిటికీ ఉంది. నాలుగు నియమాలునండి విసర్గ, తా, మా, ఇంకొకటి ఏంటండి? ఫస్ట్ విసర్గ, ఆ, తర్వాత మ, తర్వాత మ, త, తర్వాత మ, న. నా నా Right. విసర్గ, మా, తా, నా. అవును. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఆ 11వ లెసన్ లోనండి హ్మ్. అవి 5 రూపాలు ఇచ్చారు కదా క్రియాపదాలన్నిటికీ, అవి కంటా పట్టడానికి అంతేనండి? అవి కంటతా పట్టక్కర్లేదండి. ఏవి ఆ, నే- ఏవండి? ఇవండి, ఇది చూడండి, ఇవి అది 11వ లెసన్ అదే జుహోత్యాది ఇవన్నీ దివాది ఇవన్నీ ఉన్నాయి కదా. లేదు లేదు అక్కర్లేదండి. అవన్నీ ఏం బై హార్ట్ చేయక్కర్లేదు. అవసరం లేదు అవన్నీ. జస్ట్ మన ఇప్పుడు నాలెడ్జ్ కోసమే ఇచ్చారు. 5 లట్, లట్, లంగ్, లుట్, లేదు. లింగ్, లోటీన్, ఈ 5 రూపాలు నేర్చుకుంటే చాలండి, అంతే చదువుకుంటే. అంటే మీకు ఓపిక ఉంటే చదవచ్చండి. లేకపోయినా పర్వాలేదు. అంతే కంపల్సరీ ఏం కాదు. అంటే ఎగ్జామ్ పరంగానే చెప్తున్నానండి నేను. మీరు నార్మల్ నాలెడ్జ్ ఇన్ ద ప్రాసెస్ నేర్చుకోవాలి. తెలిస్తే మంచిది. ఎందుకంటే ఏం చదివినా మీకు అర్థం అవ్వాలి కాబట్టి వర్డ్స్ వొకాబులరీ ఉండాలి. చదివితే మంచిది. బట్ ఎగ్జామ్‌లో దాని నుంచి వచ్చేది ఏం పెద్ద ఉండదు. అలాగే అక్కడ ఇంకా మిగతా వర్డ్స్ కూడా ఇచ్చారండి మీకు. లైక్ ఒక 80 ఎన్నో ఇచ్చినట్టున్నారు అవి. అవునండి, అవి చదువుతున్నామండి. అవి మేము అప్పుడప్పుడు వీటిలోకి ఉపయోగించుకుంటున్నామండి. ఒకవేళ అర్థం అవ్వకపోతే గమ్మున అందులోకి వెళ్ళి చూసుకుని నేర్చుకుంటున్నాం అనమాట అండి. అక్కడ కూడా మీకు ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు. సో, అవునండి. ధాతు ఇచ్చి ఫస్ట్‌ది పఠ్యతే, అపఠ్యత, పఠ్యతాం, పఠేత్, పఠ్యేత, పఠితవ్యం, పఠనీయం. సో, అవి ఏంటి అన్నది కూడా వాళ్ళిచ్చారు. సో, పఠ్యతే అన్నది కర్మణి ప్రయోగము. అపఠ్యత అన్నది కర్మణిలోనే పాస్ట్ టెన్స్. పఠ్యతే అన్నది లట్లకారంలో. అలాగే పఠ్యతాం అన్నది మీకు అదేనంటారు లోట్లకారంలో కర్మణి ప్రయోగము. పఠేత్ అన్నది మీకు విధిలింగ లకారము. బట్ కర్తరి ప్రయోగంలోనే ప్రథమ పురుష ఏకవచనం. పఠ్యేత అన్నది కూడా ఇది విధిలింగ లకారంలో కర్మణిలో పఠ్యేత అన్నది. ఓకే. సో, ఆ పఠితవ్యం, పఠనీయం మీకు తెలుసు. తవ్యత నియర్ ప్రత్యయం. సో, వాటి యొక్క రూపాలు అన్ని ధాతువులకి వాటికి చాలా వాటికి ఇచ్చారు. ఒక 80 ఎన్నో ఉన్నట్టున్నాయి. కరెక్ట్‌గా 80 ఉన్నాయి అవి. అప్పుడప్పుడు మీరు తీసి చదవచ్చండి. అన్నీ బై హార్ట్ రాకపోవచ్చు. బట్ జస్ట్ ఒక రిఫరెన్స్ కోసం చూసుకోవచ్చు దాన్ని. ఓకే. హాల్ టికెట్ మళ్ళీ ఫామ్ ఫిల్అప్ చేయాలండి? అంటే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఈ మంత్ ఎండ్‌కి వస్తుంది నోటిఫికేషన్. వచ్చినప్పుడు లాస్ట్ టైమ్ మీరు ప్రవేశాకి ఎలా అయితే రిజిస్టర్ చేసుకున్నారో, అలా మళ్ళీ దానికి ప్రీ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. అది చేసుకోవాలి. అది చేసుకుంటే మీరు అంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడు గ్రూప్ లో పెడతారు కదండి. అవునండి. నోటిఫికేషన్ వస్తే షూర్‌గా పెడతా. అంటే మీకు గ్రూప్ లో వస్తుంది కానీ మాకు ఇండివిజువల్ గా మా ఫోన్ నెంబర్ రాదు కదా. అంటే మిమ్మల్ని గనుక ఒకవేళ వాళ్ళు ఈ పరిచయ సంస్కృతి భారతి వాళ్ళు ఏదైనా గ్రూప్ ఉండి అందులో చేరిస్తే మీకు రావచ్చండి. బట్ ఎనీవే మాకు తెలుస్తుంది కాబట్టి, వస్తుంది కాబట్టి షూర్‌గా పెడతానండి నేను గ్రూప్‌లో. యూజువల్లీ జూలై ఎండ్‌లో వస్తుందనుకుంటా నోటిఫికేషన్.
మీకు టైం ఆగస్ట్ 5 నుంచి 20 లోపల వరకు ఉంటుంది టైం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. సో, ఈ లోపల ఏమైనా సమస్యలొచ్చినా, ఏమొచ్చినా మీరు మాకు మెసేజ్ పెట్టొచ్చు. సో, వి కెన్ డీల్ విత్ దట్. మేడం సెకండ్ వీక్ లో ఇంకో క్లాస్ ఉంటుందా మేడం? ఇంక లేదండి. ఇదే లాస్ట్. ఏమైనా డౌట్ ఉంటే ఇప్పుడే అడగండి. ఇది ఆల్రెడీ థర్డ్ వీక్ వచ్చేసింది కదా! ఇంకా జూలై. జూలై కాదు, ఆగస్ట్ సెకండ్ వీక్ లో ఏమైనా ఉంటుంది? లేదండి. ఆగస్ట్ లాస్ట్ సండే కదా ఎగ్జామ్? అవును. లాస్ట్ సండే. అంటే డౌట్స్ ఉంటే మీరు వాట్సాప్ చేయొచ్చండి నాకు. ఓకే వాట్సాప్ ఓకే. యాక్చువల్‌గా ఏంటంటే నేనే ఇంకా మీతో ఒక 5, 10 మినిట్స్ మాట్లాడదాం అనుకుంటున్నా. సో, నెక్స్ట్ సెషన్‌కి యాక్చువల్‌గా నేను కొంచెం ఔట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో, ఐ థింక్ ఆగస్ట్ 20థ్ ఐ విల్ బి ట్రావెలింగ్. కాబట్టి నెక్స్ట్ శిక్ష వచ్చేసి నేను అక్కడి నుంచే తీసుకోవాలి మీకు. సో, లాస్ట్ టైమ్ ఒక బ్యాచ్ ఇలాగే అయింది. సో, బట్ ఎట్లా అంటే నేను ఈ టైంలో తీసుకోలేను. ఎందుకంటే అర్ధరాత్రి టైమింగ్స్ డిఫర్ అవుతాయా? సో, కాబట్టి ఏంటంటే సేమ్ ట్యూస్‌డే, ఫ్రైడేనే తీసుకుంటా. బట్ రాత్రి 8:30కి తీసుకుంటా. మీకిక్కడ రాత్రి 8:30కి తీసుకుంటే నాకక్కడ 11:00 అవుతుంది డే టైమ్. సో, కాబట్టి నేను అక్కడ పనంతా అయిపోయి 11 కల్లా ఐ విల్ బి ఏబుల్ టు టేక్ ద క్లాస్. సో, 11 నుంచి 2 గంటలు కాబట్టి 1 గంట వరకు క్లాస్ తీస్తాను. 8:30 to 10:30. మీకిక్కడ 8:30 టు 10:30. పర్వాలేదు. అంటే వేరే ఆప్షన్ లేదు. అదే. శిక్ష ఎప్పుడు మీరు స్టార్ట్ అవుతుంది ఎన్ని మేడం? ఎన్ని 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 రోజులు ఎన్నాళ్ళు ఉంటారండి అక్కడ? బహుశా ఒక 3 మంత్స్ అండి. అంటే ఆ, 20 తారీఖు అట్లా వచ్చేద్దామని మేడం ప్లాన్. శిక్ష ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అక్టోబర్ ఫస్ట్ వీక్ అండి. అక్టోబర్ ఫస్ట్ వీక్. అందుకనే చెప్తున్నా. లేతే నాకు ఆ టైం ఉంటే నేను చెప్పక్కర్ని అవసరం లేదు. వచ్చిన తర్వాత తీసుకోవచ్చు. బట్ అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచి నవంబర్ 20థ్ అంటే చాలా క్లాసులు మిస్ అయిపోతాను నేను. 6 క్లాసెస్ దాదాపుగా. వీక్లీ 2. అయ్యో వీక్లీ 2 కదా మేడం అప్పుడు కూడా. వీక్లీ 2 కాబట్టి 8 చాలా క్లాసెస్ అయితే అక్టోబర్‌లో 6 మళ్ళీ 6. నవంబర్‌లో ఒక 6-7 క్లాసెస్ కాబట్టి చాలా మేజర్ పోర్షన్ అయిపోతుంది. కాబట్టి అవును మేడం. అవును. అంటే మళ్ళీ మీకు లేట్ అయిపోతే మీరు చదువుకోవడం కష్టం కాబట్టి నేను అక్కడి నుంచి తీసుకుంటానది. డిసెంబర్‌లో కూడా మళ్ళీ ఉంటాయి. శిక్ష ఎగ్జామ్స్ మళ్ళీ ఫిబ్రవరిలో ఉంటాయి. మళ్ళీ ఫిబ్రవరి అండి. అప్పుడు మళ్ళీ Yeah. వచ్చిన తర్వాత రివిజన్ అది కావాలంటే మళ్ళీ ఎక్స్‌ట్రా క్లాసులు అది ఏదైనా కావాలంటే పెట్టుకోవచ్చు. అదేం ప్రాబ్లమ్ ఏం లేదు గానీ బట్ యాహ్! సో, 8:30 నుంచి 10:30 వరకు క్లాస్. ఫ్రైడే అండ్ ట్యూస్‌డే సేమ్ డేస్. చెప్పండి పద్మజ గారు. ఒకవేళ కుదిరితే సెప్టెంబర్‌లో మీరు స్టార్ట్ చేయొచ్చు కదా! మీరుంటారు కాబట్టి. ఒకవేళ శిక్షకి మీకు కుదిరితే. నేను సెప్టెంబర్‌లో ఇక్కడే వెళ్ళిపోతానండి. అక్టోబర్ 20 తారీఖు ఆగస్ట్ 20కి వెళ్ళిపోతాను. ఓకే. ఈవెన్ బిఫోర్ యువర్ ఎగ్జామ్ ఆల్సో ఐ విల్ నాట్ ఎగ్జామ్ ముందే వెళ్ళిపోతారు. ఎగ్జామ్. అయినా ఏం మీకు పర్వాలేదు. నేను వాట్సాప్‌లో ఉంటాను. ఏ డౌట్ వచ్చినా. దానికేం ప్రాబ్లమ్ లేదు. సో, కాబట్టి క్లాసులు ఎప్పటి నుండి స్టార్ట్ అవ్వచ్చు అని ఏంటండి? ఆగస్ట్ అంటే సెప్టెంబర్‌లో స్టార్ట్ అవుతాయా? అక్టోబర్‌లో స్టార్ట్ అవుతాయా క్లాసెస్? అక్టోబర్ అక్టోబర్. అక్టోబర్ ఫస్ట్ వీక్ నుండా? ఫస్ట్ వీక్. యూజువల్లీ అది షెడ్యూల్ అండి మాది. ఎట్లా అంటే అక్టోబర్‌లో మొదలు పెడతాము. డిసెంబర్‌కే ఆల్‌మోస్ట్ అయిపోతాయి. సో, మీకు జాన్, ఫిబ్రవరి ఉంటుంది. మళ్ళీ ఆ సెషన్ అయిపోగానే మార్చ్ బ్రేక్ ఇస్తాము. ఏప్రిల్‌లో స్టార్ట్ చేస్తాం. సో, మీకు బ్రేక్ ఉంటుంది. ఆఫ్‌కోర్స్ మాకైతే మీకు అయిపోయిన తర్వాత పోర్షన్ మాకు బ్రేక్ కానీ బట్ స్టిల్ అంటే మీకు బుక్స్ తెప్పించుకొని ఇవంతా చాలా మందికి కొంచెం డిలే కూడా అవుతుంది. బుక్ లేకుండా చదవలేం గదా! సో, అందుకని ఆ 1 మంత్ మాత్రం గ్యాప్ ఇచ్చేస్తాం మేము. అది. అదే కాక శిక్షలో ఉన్నది కూడా చాలా వరకు ఎక్కువేంటంటే గ్రామర్ పరంగా మీకు శత్రు ప్రత్యయంతనే ఉంది. ఫస్ట్ ఫ్యూ లెసన్స్ అంతా అదే. కాబట్టి మీరు చదివినా కూడా మీకు అర్థమైపోతుంది. ఆల్రెడీ మనం శత్రు ప్రత్యయంత చేసి ఉన్నాం కాబట్టి పద సంగ్రహాల వాటిల్లో మీకు ఐడియా ఉంది కాబట్టి మీరు అట్‌లీస్ట్ ఆ గ్రామర్ పోర్షన్ మీకు ఈజీ అనిపిస్తుంది. మిగతా ఓకే. సుభాషితాలు మళ్ళీ దానిలో మళ్ళీ ఈసారి భగవద్గీత ప్రథమాధ్యాయ శ్లోకాలుంటాయి. సో, అవి మళ్ళీ అన్వయ క్రమం దాంట్లో కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు పరిచయ లెవెల్‌లో అన్వయ క్రమం రాయడం ఓన్లీ ప్రతిపదార్థం రాస్తారు. అక్కడ అన్వయ క్రమం రాయడం కొంచెం వేరే లెవెల్‌లో ఉంటుంది. కాబట్టి అది చెప్పాల్సొస్తుంది కాబట్టి అది ఆహ్, అక్టోబర్‌లో మనం క్లాసులు స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు చెప్పుకోవచ్చు. ఎక్కడి నుంచైనా పర్వాలేదు. వేరే టీచర్ మారితే కష్టం అవుతుంది కానీ అది మీరే కూడా కాదు. వేరే టీచర్‌ని కూడా ఇస్తాం కానీ ప్రస్తుతం ఒక టీచర్‌కి ఆల్రెడీ కొంచెం ఓవర్‌లోడెడ్‌గా ఉంది క్లాసెస్. సో, ఇంకో అమ్మాయికేమో తను అంటే తన మాస్టర్స్ రాస్తుంది. సో, షీ ఈస్ నాట్ ఫ్రీ తీసుకోవడానికి. అందుకని ఇంకా నేనే కంటిన్యూ చేయాలి. ఎనీవే
మాన్యే ఆ, ఫిఫ్త్ చెప్పండి. లెసన్ చాటు శ్లోకాలో ఆ, తైరూపదిష్టమేవ అనే ఒక వర్డ్ ఉంది. దానికి అర్థం ఏంటో ఒక్క నిమిషం ఏంది 5th లెసన్లోనా? ఫిఫ్త్ లెసన్ పేజ్ నెంబర్ 92 చాటు తైరూ ఇందులో చాటు శ్లోకంలోనా? మాన్యే ఎక్కడ ఏది చదవండి? Ma'am. లాస్ట్ ఇది రాజా తైరూపదిష్టమేవ మనుతే సత్యం తై తతస్మాత్ అక్కడ పరే అక్కడ సంధి ఉందండి. తైహి ఉపదిష్టం ఏవ. తైః తైః ఉపదిశ్ ఉపదిష్టం ఏవ అని అర్థం. తైహి అంటే వారి చేత, ఉపదిష్టం అంటే చెప్పబడినటువంటి, ఉపదేశం ఇవ్వబడినటువంటి అని అర్థం. వారి చేత చెప్పబడినట్టు అంటే వారి తైహి చేత చెప్పబడిందో, ఉపదిష్టం వారి అంటే అక్కడ చేత చెప్పబడిందో ఆ రాజు దానినే సత్యం అనుకుంటున్నాడు. మనుతే సత్యం అని. రాజాస్థానంలో ఉన్న ఉద్యోగులు చెప్పిన దాన్ని ఆ, బట్టి కాదు. రాజు ఏమనుకుంటున్నాడు, ఏది నమ్ముతున్నాడు అంటే వారి చేత ఏదైతే చెప్పబడిందో దాన్నే నమ్ముతున్నాడు అని చెప్పడం. రాజా మనుతే సత్యం. దేన్ని నిజం అనుకుంటున్నాడు? తైహి ఉపదిష్టం ఏవ. వారి చేత చెప్పబడిందే నిజం అనుకుంటున్నాడు. అది. దీంట్లోనే మీనింగ్ లాస్ట్ తెలియని వాళ్ళు కూడా ఏమీ మాట్లాడకుండా ఊరికే ఉంటారు. తెలియని వాళ్ళ తెలిసిన వాళ్ళ అర్థం. తెలిసిన వాళ్ళు కూడా ఏమి తటస్థాంత పరేహ అంటే అది కరెక్ట్ కాదు అని తెలిసిన వాళ్ళు కూడా తటస్థిపోతున్నారు అని అర్థం. అదే తెలియని వాళ్ళని ఇచ్చాడు. అది డౌట్ వచ్చింది. తెలిసిన వాళ్ళనే ఉంది. ఓకే. అయితే నా బుక్ లో తెలియని వాళ్ళని తప్పు ఉండి ఉంటుంది, కరెక్ట్ చేసుకోండి. ఓకే. ఎవరికైతే నిజం తెలుసో వారు కూడా అలాగే ఉండిపోతున్నారు. తేడా తెలిసిన వాళ్ళు, ఆ నిజం తెలిసిన వాళ్ళు కూడా అలాగే ఉండిపోతున్నారు. తైహి ఉపదిష్ట ప్లస్ ఏవ అండి. ఉపదిష్టం ఉపదిష్టం ఏవ ఏవ. ఏవ దాని కరెక్ట్ పూర్తి అర్థం ఏంటండి? తైహ అంటే అండి, ఇప్పుడు సహకి తైహి అన్నది తృతీయ బహువచనం కదా. అంటే అవునా? వారి చేత వారి చేత వారి చేత ఉపదిష్టం చెప్పబడినటువంటిది ఏదైతే ఉన్నదో అది ఏదైనా అవ్వచ్చు, వాక్యం అవ్వచ్చు, పదం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. వారి చేత చెప్పబడిందే నిజము అని ఆ రాజు అనుకుంటున్నాడు. చెప్పబడినదే అన్నమాట అండి అక్కడ. చెప్పబడినదే నిజం అనుకుంటున్నాడు. ఏవ వారి చేత చెప్పబడినదే. మాకు బహువ్రీహి సమాసం తెలియదు గనకండి, బహువ్రీహి సమాసంలో ఇలా ఉంటుంది అని రాసేయటం అంతే కదండి. అది ఎక్కడ వాళ్ళు ఏమి ఇచ్చారో బుక్ లో మీరు అది రాయడమేనండి. అంతే. అంతే అది మాకు తెలియదు గనక ఇంకా అసలు. ఇంకా మీకు సమాసాలు అవి అప్పుడే రావు. అది కోవిదాలు వస్తాయి కాబట్టి జస్ట్ అక్కడ వాళ్ళు ఏమి ఇచ్చారో అది జస్ట్ గుర్తుపెట్టుకుని రాయడమే అంతే. బహువ్రీహి సమాస ప్రకారంగా అని ఇచ్చాడండి అంతే. అంతే అలాగే రాయడం. ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ మెసేజ్ చేస్తే మీరు క్లియర్ చేసేస్తారు. వాట్సాప్ లో పెట్టండి, నేను వెంటనే ఆన్సర్ చేస్తాను. సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఉన్న గ్యాప్ లో మీరు బుక్ తెప్పించుకోవచ్చండి, శిక్ష బుక్ తెప్పించుకుని చదవడం స్టార్ట్ చేస్తే మీకు కూడా ఈజీ అవుతుంది. అంటే రిజల్ట్స్ వచ్చేదాకా చూడటం అక్కర్లేదండి. మేము ఇది అయిపోగానే శిక్ష సంస్కృత భారతి ఉపపాలు కూడా తెప్పించేసుకోవచ్చు మేము. తెప్పించుకోవడమేనండి. అదే అలాగే ఉప్పాలు కూడా బ్రాంచ్ అండి. అది సంస్కృత భారతి ఆఫీసు మా బాబు గారి ఇంటికి కొంచెం దగ్గరండి. నేను 2-3 సార్లు వెళ్ళానండి ఆఫీస్కి కూడా, నేను వాళ్ళ కార్యాలయానికి. బండి శంకర్ గారిని కలిశాను.
కలిసి పుస్తకాలు అక్కడే తీసుకున్నాను అన్నమాట. తర్వాత ఈ కొన్ని చిన్న చిన్న కథల పుస్తకాలు కూడా తీసుకున్నాను సార్ ఎప్పుడైనా చదవడానికి. డౌట్స్ లేకపోతే క్లోజ్ చేస్తానండి సెషన్. డౌట్స్ ఓకే ఉంటే మేడం. హ్యాపీ అండ్ సేఫ్ జర్నీ మేడం. థ్యాంక్స్ అండి. అప్పుడే థ్యాంక్ యూ సో మచ్. ఈలోగా మీకు అందరికీ ఎగ్జామ్ కోసం శుభాశయాలండి. బెస్ట్ ధన్యవాదాలు అమ్మ. మీరే ధన్యవాదాలు. మేడం చెప్పండి. రమా చెప్పండి. అదే ఆ, ప్రవేశ ఎగ్జామ్ అయిపోగానే బుక్ తీసుకున్నానని చెప్పాను కదా మ్యామ్ అక్కడే. అవును. ఇప్పుడు నాది రిజిస్ట్రేషన్ అయిందా లేదా అనేది నాకు ఎలా తెలుస్తుంది? మిమ్మల్ని నేను మెసేజ్ పెట్టమన్నాను. మీరు నాకు మెసేజ్ పెట్టలేదు. పెట్టలేదు మ్యామ్. యాక్చువల్ గా ఇంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ అయితేను ఫ్రీ ఒక్క అయ్యాను. 1 మినిట్ పడుతుందండి మీరు మెసేజ్ పెట్టడానికి. ఎందుకంటే నేను రమా అని నేను వెతికిన మా దగ్గర డేటాబేస్ ఎంతమంది ఉన్నారంటే, రమా అంటే ఇంతమంది వస్తారు. మీరు మీ ఇంటి పేరు అట్లీస్ట్ మీ ఫోన్ నంబర్ అయినా నాకు మెసేజ్ చేయండి. మీ పూర్తి పేరు, మీ ఫోన్ నంబర్ చేయండి చాలు. మేము ట్రేస్ ఓ- చేస్తాం. మీరు ఎక్కడ అదే ఈ ఆనంద్ కుమార్ సార్కే ఫోన్ పే చేసిన, అంటే ఆనంద్ కుమార్ సార్ నెంబరే ఉంది అందులో. అంటే అదే కరెక్టే. బట్ ఓకే దగ్గరికి వచ్చిన తర్వాత మా దగ్గర నుంచి ఫర్దర్ వెళ్ళిందా లేదా అనేది కన్ఫర్మేషన్ చేసుకోవాలి. యూజువల్లీ పంపించేస్తారు వెంటనే. ఒకవేళ మిస్ అయిందనుకో ప్రాబ్లమ్ ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే మీరు ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ అవ్వదు. అక్కడ ప్రాబ్లమ్ వస్తుంది మీకు. కాబట్టి జస్ట్ మీరు ఒక్కసారి మీ ఫోన్ నంబరు, మీ పూర్తి పేరు, రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటే రిజిస్ట్రేషన్ నంబర్ ఈ 3 మెసేజ్ చేయండి నాకు. నేను మీకు వెంటనే మెసేజ్ పెడతా అయిందా లేదా అని కనుక్కొని. నేను లాస్ట్ టైమ్ మీరు అన్నారు నేను మర్చిపోయాను నేను అసలు. అంటే మీ పేరు రమా అని తెలుసు కానీ పూర్తి పేరు అవి నాకు తెలీదు కాబట్టి ఇంకా నేనేమనలేదు. సరే పెట్టండి మీరు మెసేజ్ రమా. ఓకే. ఓకే మ్యామ్. ఎప్పుడు ఉంటుంది మ్యామ్ ఎగ్జామ్? ఏమండి? ఏమండి? ఎగ్జామ్ ఎప్పుడు ఉన్నారా? ఒక్క నిమిషం అండి. ఎగ్జామ్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది మ్యామ్? ఎగ్జామ్ మీకు ఆగస్ట్ లాస్ట్ సండే ఏదైతే ఉందో ఆ రోజున ఉంటుందండి. లాస్ట్ 25th ఉంది ఆ రోజు. ఆ సండే ఉంటుంది. మార్నింగ్ 10 నుంచి 1 వరకు ఉంటుంది. ఓకే Yeah. థ్యాంక్ యూ మ్యామ్. చెప్పండి మీ ఇంకో పాప దగ్గరికి వెళ్తున్నారా మాన్యే? అండి. మీ పాప దగ్గరికి వెళ్తున్నారా? మా పాప, మా బాబు కూడా అక్కడే ఉంటాడు. మా బాబు యూఎస్‌లో ఉంటాడు. అమ్మాయి ఏమో కెనడాలో ఉంటుంది. అక్కడ సురక్షంగా సంతోషంగా వెళ్ళిరండి మాన్యే. థాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. ఏకతా మంత్రం చెప్తా అండి. అనే ఏకతా మంత్రః యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవ విష్ణురితి స్తువంతి బుద్ధస్తదార్హన్ ఇతి బౌద్ధజైనాః సత్శ్రీ అకాలేతి చ సిక్ఖసంతః శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం సైక ఏవ ప్రభురద్వితీయః. శాంతి మంత్రం. ఓం సర్వే భవంతు సుఖినః. ఓం సర్వే సర్వే భవంతు భవంతు సుఖినః. సుఖినః. సర్వే సంతు నిరామయాః. సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు సర్వే భద్రాణి పశ్యంతు. మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.
ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదः. ధన్యవాదాలు. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు. ధన్యవాదాలు.